బిగ్ బాస్ అగ్ని పరీక్ష తనని హోల్డ్లో పెట్టారా లేకపోతే కంప్లీట్గా రిజెక్ట్ చేశారా అనేది కూడా తెలియలేదు. అట్లీస్ట్ ఆ పర్సన్కైనా తెలిసేమో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జనిత్ ఉన్నాడు. దీన్ని బట్టి నువ్వు ఆ జడ్జ్ చేసిన కరెక్ట్ అనిపిస్తుందా? ఓ యూ గాట్ ఇట్ టు బీ ద విన్నర్ అని నాకు అనిపిస్తుంది. నాట్ రైట్ నౌ. విన్ అవుతాను అని తెలిసినప్పుడు ఇప్పుడైతే ఏంటి అప్పుడైతే ఏంటి స్పాంటేనియస్గా తీసుకుని ఎలా బయటకు వచ్చేసావు? ట్రై చేసిన లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసిన. దిస్ నో ఆన్సర్. మరి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? నీకు అంటే ఛాన్స్ ఇవ్వలేదా అనుకోవడానికి? ఇవ్వలేదు. వైల్డ్ కార్డ్ ఏంటి అలాంటివి ఏమైనా ఉన్నాయా? డాడీ లేరు అని అన్నారు. డాడీకి ఏమైంది? ముందు రోజు కూడా నాకు సినిమాకి మంచిగానే వచ్చారు. ఒకే రోజు 3 స్ట్రోక్లు వచ్చి ఆయన చనిపోయారు అనమాట. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆ టాస్క్లో అందరు పర్సన్స్కి ఒక ఎత్తులా వాళ్ళకి టాస్క్లు ఇస్తే ఒక్క పర్సన్కి మాత్రం చాలా అన్ఫేర్గా చేశారు. ఒక క్లారిటీ అనేది లేదు. తనని హోల్డ్లో పెట్టారా లేకపోతే కంప్లీట్గా రిజెక్ట్ చేశారా అనేది కూడా తెలియలేదు. అట్లీస్ట్ ఆ పర్సన్కైనా తెలిసేమో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు జనిత్ ఉన్నాడు. తన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ జనిత్. హాయ్ అక్క. హౌ ఇస్ గోయింగ్ ఆన్? పర్లా, చాలా మంచిగా అవుతుంది. జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ అంటే హ్యాపీగానే ఉన్నాను అంటున్నావా అక్కడ వరకు వెళ్ళినందుకు? అక్కడ వరకు వెళ్ళినందుకు కాదు, యాక్చువల్లీ అక్కడ నేను మా అమ్మ గురించి రిప్రజెంట్ చేయగలనందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ నేను జనాలు ఇచ్చే లవ్ వల్ల నేను చాలా ఫీల్ అవుతున్నా. బట్ ఆ ఛాన్స్ వచ్చుంటే బాగుండేది. ఓకే, అంత డిజర్వ్ అన్నప్పుడు ఇచ్చుంటే బాగుండేది అని కూడా ఫీల్ అవుతున్నా. బికాస్ ఎవరైనా బాధపడతారు అంత పెద్ద ఛాన్స్ దగ్గర దాకా వచ్చి అలా పోతే. అంటే ఏంటి నీకు అంత ఇష్టం ఏంటి ఇంత చిన్న ఏజ్ లో బిగ్ బాస్? చిన్నప్పటి నుంచి ప్యాషన్ అక్క గేమ్ అంటే. అది ఫస్ట్ సీజన్ నుంచి చూసావా? ఫస్ట్ సీజన్ నుంచి చూసాను. అండ్ హిందీలో కూడా చూస్తుండే, ఇంట్లో చూస్తుండే. మమ్మీ హిందీ టీచర్. ఓకే. సో నాకు హిందీ వస్తుంది కాబట్టి మాకు, సో హిందీ కూడా సైమల్టేనియస్లీ మేము చూస్తూ ఉండే. ఓకే. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఆ గేమ్లో ఆ పరిస్థితిలో నేనుంటే ఎలాగా అన్నది మాత్రం నేను ఊహించుకుంటూ నేను ఎలా ట్యాకిల్ చేస్తాను అన్నది మాత్రం చూస్తూ పెరిగినోడిని. అండ్ నాకు రియాలిటీ షోస్ చాలా ఇష్టం. రోడీస్ కానీ హిందీలో ఓకే చాలా, అక్కడ చాలా రియాలిటీస్ జరుగుతాయి. సో అవి నేను చూస్తూ పెరిగాను అనమాట. ఓకే. అంటే ఇప్పుడు అదేమి అంత చిన్న విషయం కాదు బిగ్ బాస్ షో వెళ్ళాలి అని అంటే. ఖచ్చితంగా ఇప్పుడంటే కామనర్స్కి అనే ఛాన్స్ ఉంది, కానీ ఈ సీజన్లో ఇంతకు ముందు అయితే సెలబ్రిటీస్ అయ్యి ఉండాలి, లేదా ఎంతో కొంత వీళ్ళకి మీ సోషల్ మీడియాలో ఫేమ్ అనేది ఉండాలి. మరి దానికోసం ఏమైనా ట్రై చేసావా? నీ టాలెంట్స్ని చూపిస్తూ జనాలకి ఫేమ్ తెచ్చుకోవడం కానీ? యాక్చువల్లీ నేను 9th క్లాస్ వరకు నేను ట్రై చేయాల్సిన చోట నేను ట్రై చేస్తూనే ఉండే. డ్రామా జూనియర్స్ కానీ, మూవీస్లో ఆడిషన్స్ ఇవ్వడం కానీ, ఒక 2 మూవీస్ చేయడం కానీ చేసావు ఆల్రెడీ. ఓకే. తర్వాత 10th వస్తుందని చెప్పేసి కొన్ని ఆపేయాల్సి వచ్చింది. దెన్ ఎప్పుడైతే ఈ కాలేజ్ అయితే అయిపోతుందో దాని తర్వాత నేను స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే ఆపర్చునిటీ పెట్టారు. సో వై డోంట్ ఐ యూజ్ ఇట్ అని అనుకున్నా. ఎందుకంటే స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్ అని మమ్మీ చెప్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఫ్యామిలీ కోసం, స్టడీస్ కోసం కొంచెం ప్యాషన్ పక్కకు పెట్టారు. అంటే మమ్మీకి స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నేమ్స్ డిస్క్లోజ్ చేయను కానీ చదువు అనేది చాలా ఇష్టం మా అమ్మకి. సో ఎవరైనా మమ్మీ స్టూడెంట్స్లో కానీ ఎవరైనా బాగా సెటిల్ అయిన వాళ్ళతో కొలాబ్ అయ్యి, ఎవరైతే పిల్లలు 10th అయిన తర్వాత బాగా చదివే పొటెన్షియల్ ఉండి ఇంటర్ అనేది ఒక బేస్ కదా, సో వాళ్ళకి మమ్మీ తీసుకెళ్ళి జాయిన్ చేసి వాటి మమ్మీ దగ్గర పైసలు లేవు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేస్తూ ఉంటారు. అండ్ ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఒక చెప్పాలండి, యాక్చువల్లీ చాలా స్టోరీనే ఉన్నట్టుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్. బట్ స్టేజ్ మీద నీకు అంటే ఛాన్స్ ఇవ్వలేదా అవన్నీ చూపించడానికి, చెప్పుకోవడానికి? ఇవ్వలేదు. అంటే ఎంత టైం ఇచ్చారా? అంటే ఇచ్చిన టైం 30 minutes. ఇచ్చిన టైంలో నేను అందరికి ఈక్వల్ గానే ఇచ్చారా? అంటే ఫస్ట్ రోజు అయితే ఎక్కువ జరిగినాయి. ఓకే. ఫస్ట్ రోజు 9 ఆడిషన్స్ జరిగాయి. ఓకే. సెకండ్ డే వచ్చేసేటప్పటికి వీ హ్యావ్ మిగతా 30 జరిగిపోయాయి అనమాట. ఓకే. 30+ జరిగాయి, 34 జరిగాయి. నీకేమో జనాలందరూ బయట నీకు తెలిసిందే చాలా అన్ఫేర్, ఇది అన్ఫేర్. యాక్చువల్లీ నన్ను చూపించిన 3 minutes అయినా సరే పీపుల్ ఆ 3 minutesలో ఎంత కనెక్ట్ అవుతారా నా స్టోరీకి, నాకు కానీ అని చెప్పి చాలా ఒక తెలియని ఒక పరిస్థితిలో ఉన్నా నేను. ఎంత కనెక్ట్ అవుతారా జనాలని.
ఓకే. అంటే నువ్వు హౌస్‌లోకి అక్కడికి వెళ్ళక ముందే ప్రిపేర్డ్‌గా ఉన్నావా? అంటే ఏం చేస్తే నేను ఆడియన్స్‌ని గ్రాబ్ చేయొచ్చు, జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయొచ్చు అని? లేదండి. కానీ నేనొకటి మాత్రం అనుకున్నా. హ్మ్. ఏమేం క్వెషన్స్ ఒస్తాయి నాకు అన్న దాంట్లో నేను అనుకున్నా. ముందే గెస్ చేసావు. అంటే యాహ్! ఆబ్వియస్‌లీ అడుగుతారు. వై బిగ్ బాస్ అని. హ్మ్. హ్మ్. అండ్ అలాంటి క్వెషన్స్‌కి అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఐ చెప్పారా ఆల్సో మీకు ప్రిపేర్. ముందే ఇలా ఉంటది నో, స్టేజ్ నో, నో, మీద నో, నో. సేమ్ ఏం ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పలేదు. చెప్పలేదు. ఓకే. ఎవ్వరికీ లేదు. అయితే అందరూ అక్కడ వాళ్ళు చేసిన టాస్క్‌లు గాని అన్నీ ఫ్లోలో ఫ్లోలోనే అయినవా? అంతే. ఓకే. మరి నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పావు. చాలా టాలెంట్స్ ఉన్నాయి నాకు. యాక్టింగ్ చేయగలను, సింగింగ్, హ్మ్. డాన్సింగ్ అని చెప్పి. ఆడిషన్ అప్పీల్ వీడియో ఏదైతే ఉందో అందులో కూడా నేను అదే చెప్పానని చెప్పావు. హ్మ్. మరి ఎందుకు అక్కడ చేయలేదా నువ్వు స్టేజ్ మీద? చేశానండి. చేసిన తర్వాత బాగున్నాయి, సూపర్ అన్నారు. మరి డాన్స్ ఎందుకు ఎక్కడ అవొక్కటే నేర్చుకున్నావు అని చూపించి? అడిగారు. అడిగితే లేదండి నేను ఎక్కడ నేర్చుకోలేదు. టీవీలో చూసి చేయడం అని చెప్పాను. ఓకే. అండ్ మంచిగా అన్నీ చేశాను నేను. వాళ్ళు ఇచ్చిన ఒక స్కిట్ ఇచ్చిండ్రు శ్రీముఖి హ్మ్. హ్మ్. నాతో మాట్లాడుతున్నట్టు ఫ్రెండ్ లాగా. నేను ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టు. అది ఓకే. చేశాను. వేసిన తర్వాత అబ్బా! వీడు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాడో చూడు అని చెప్పేసి. అంటే ఓకే. జడ్జెస్ ఏమన్నారు అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయినట్టు కాల్‌తో మాట్లాడాలంటే ఓకే. చేసి చూపించా. శ్రీముఖి ఏమంటుందంటే నా అంత క్యూట్ పిల్లోడు ఎప్పుడు చూడలేదంట. ఇంటికి తీసుకెళ్ళిపోతదంట అని చెప్పా. ఓకే. ఓకే. సో దానికి అంటుందన్నమాట. శ్రీముఖి మధ్యలో నిన్ను టై కట్టుకునే మాట్లాడు. అది హ్మ్. నీకొచ్చా అని. అదేంటి నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికా? లేకపోతే అంతే ఫన్ కదా! కోసమా? ఓకే. డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేసిండ్రు. ఓకే. బట్ నేను మాట్లాడుతూనే ట్రై హ్మ్. చేసిన హ్మ్. హ్మ్. కట్టుకోవడం. యెస్. ఓకే. మరేంటి మెయిన్ రీజన్ ఏంటి? నువ్వు అన్ని విధాలుగా వాళ్ళని ఇంప్రెస్ చేసావు. వాళ్ళకి నచ్చింది. మాకర్థమైంది వాళ్ళ హ్మ్. మాటల్లో. బట్ ఏ రీజన్‌తో ఇప్పుడు నిన్ను హోల్డ్‌లో పెట్టారా? లేకపోతే నువ్వేమన్నా మా దగ్గర దాస్తున్నావా? ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలాంటివేమన్నా ఉన్నాయా? దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా! నాకైతే అది రాలేదు, ఇది రాలేదు. అసలు మేబీ నీకేం చెప్పలేదా? ఆహ్, చెప్పినా చెప్పకూడదు కదా! ఒకవేళ వచ్చినా, హ్మ్. ఒకవేళ కాల్ వచ్చినా చెప్పకూడదు. సో ఓకే. రాలేదు. కాలయితే రాలేదంటున్నా. కాల్ అంటే ఇప్పుడు ఛాన్స్ ఉందంటే ఏమో చెప్పలేమంటున్నా. ఓకే. జస్ట్ నీ గెస్ ఏమో మేబీ ఎళ్ళొచ్చేమో, ఛాన్స్ ఇస్తారేమో అనా? మేబీ కుదిరితే చూడాలి. దేవుడి దయ. యాక్చువల్లీ మాకర్థం కాలేదు. నీకేం అర్థమైందో చెప్పు. నాకసలు ఏమి అర్థం కాలేదు అక్కడ. టు బి హానెస్ట్ నేను కూడా అంటే అక్కడ జనాలు ఏవైతే క్వెషన్స్ రైజ్ చేశారో సేమ్ హ్మ్. క్వెషన్స్ నేను అక్కడే రైజ్ చేసి వాళ్ళని అడుగుతూనే ఉన్నా. అండ్ ఓకే. లాస్ట్ మినిట్ వరకు నేను ట్రై చేస్తూనే ఉన్నా. గివ్ మీ ఛాన్స్. ఐ విల్ ప్రూవ్ మై 100%. మీకెప్పుడు ఒక్కసారి కూడా అనిపించదు నాకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేసినట్టు. హ్మ్. అండ్ నన్ను 100% నేను ఇచ్చుకుంటా ట్రై చేసిన. ఓకే. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసిన. దెన్ దేర్ ఇస్ నో ఆన్సర్. జడ్జెస్ నుంచి ఆన్సర్ దొరికినప్పుడు లైక్ ఆర్గ్యుమెంట్ గొడవ టైప్ ఏమైనా అయ్యిందా ఏంటి? లేదు యాక్చువల్లీ. ఓకే. వెరీ స్వీట్. దే ఆర్ చాలా వెరీ పొలైట్‌గా నాకు చాలా మంచిగా జరిగింది యాక్చువల్లీ. దెన్ నేను పాయింట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏం అంటే పాయింట్స్ కూడా పెట్టలేకపోయారు. అండ్ అన్నారు ఆ వ్యక్తికి ఎందుకు ఇచ్చామంటే గేమ్‌లో పెట్టాలి కాబట్టి పెట్టాము. నువ్వు గెలవాలనుకుంటున్నాం. సో వాళ్ళు అందుకని క్లియర్‌గా ఒక పాయింట్ అయితే చెప్పారు కదా! నువ్వు గెలిచే క్యాండిడేట్‌వి. అవును. దెన్ ఏ సీజన్ అయితే ఏంటి? ఏ టైమ్ అయితే ఏంటి? అదే నాకు అర్థం అలా కాలేదు. అట్‌లీస్ట్ 19 ఆపర్చునిటీ అనేది అవును. ఇవ్వాలి కదా! నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 19 ఇయర్స్ డోంట్ ఐ డిజర్వ్ టు విన్. అంటే హ్మ్. నా కాలిబర్ ఏంటో కదా చూడాలి. నా వయసుతో పనేముంది. అవునవును. ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీకి పైనే ఉన్నా నేను. హ్మ్. 18 నువ్వు ఈ ప్లస్ పాయింట్ చేసే రైజ్ కేటగిరీ. చేసినప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు నీకు? అంటే సేమ్ ఏజ్ ఆ అమ్మాయిది కూడా కదా! ఆ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అంటే ఏం ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు? అంటే నేను రేస్ చేసిన పాయింట్ అంటే అదే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నాకన్నా చిన్న వ్యక్తి కదా! హ్మ్. హ్మ్. తనకిచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వకపోవడం ఏంటని నేను క్వెషన్ రేస్ చేశాను. హ్మ్. రేస్ చేస్తే వాళ్ళన్నారు, "ఆ అమ్మాయిని ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టాం. నువ్వు విన్ అయ్యే క్యాండిడేట్‌వి. ఇప్పుడు ఎళ్తే గెలవ్వేమో అని ఓకే. నీకు ఇవ్వట్లేదు ఛాన్స్" అని చెప్తే నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలో కూడా దానికి. అసలు ఎలాగా దీనికి ఆన్సర్ చెప్పాలన్నది కూడా నాకు అర్థం కాల. హ్మ్. దీన్ని బట్టి నువ్వు ఆ జడ్జెస్ గురించి ఏం చెప్తావు అంటే ఏం మాట్లాడతావు? వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే నాకైతే బ్యాడ్ ఫీల్ అయినా బికాజ్ ఐ డిడ్‌ంట్ సెలెక్ట్ అని. హ్మ్. అండ్ నేను రేస్ చేశాను అక్కడే పాయింట్స్. నా ఆన్సర్ దొరకలేదు. సో నేను దాని గురించి ఏం మాట్లాడలేదు. బట్ అయినా అంత నవ్వుతూ లాస్ట్‌లో అట్‌లీస్ట్ నన్ను ఇక్కడి వరకన్నా తీసుకొచ్చినందుకు మీ అందరికీ థాంక్ యూ సో మచ్ అని అంతా స్పాంటేనియస్‌గా తీసుకొని ఎలా బయటకొచ్చేసావు? ఎందుకంటే బికాజ్ నేను అక్కడ అంతసేపు చెప్పాను. హ్మ్. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బియాండ్ వెళ్తే అవ్వదింక. అవ్వనప్పుడు ఇప్పుడు మనం వాళ్ళతో రెడ్ ఇప్పించుకోవడం ఎందుకు ఇంకా? ఇప్పుడంటే విసిగొచ్చేస్తది కదా! ఒక అవును. ఎక్స్‌టెంట్‌లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఎవడ్రా వీడు ఇంత చదువుతున్నాడు. అసలు హ్మ్. వీడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించేద్దాం అన్నట్టు వాళ్ళు రెడ్ ఇచ్చేస్తే అది ఇంకా బాగోదు కాబట్టి. ఓకే. అప్పుడు నేనేం చేసిన
ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని చెప్పి దెన్ నాకు ఇంత ఛాన్స్ ఇచ్చి ఎవరికి తెలియదు నన్ను లక్షలాది ముందు పెట్టారు, థ్యాంక్ యూ ఫర్ బిగ్ బాస్ టీమ్ అని చెప్పేసిన. అండ్ నేను అలా బయటకు వచ్చేసిన, హగ్స్ ఇచ్చి వచ్చేసిన బయటికి. హగ్స్ ఇచ్చినప్పుడు ముగ్గురికి 3 కాంప్లిమెంట్స్ ఇచ్చి బయటకు వచ్చేసిన. ఓకే, అయితే నువ్వు ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చూసుంటావు కదా మొత్తం, అనిపించింది కదా. శ్రీముఖి స్టార్టింగ్లో ఒక మాట ఉంది, ఒకవేళ మీ జడ్జ్మెంట్ నాకు కరెక్ట్ అనిపించకపోతే నేను ఇన్వాల్వ్ అవుతాను, నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను, నేను ఆపుతానని. నీ విషయంలో శ్రీముఖి కూడా ఏమి రియాక్ట్ అవ్వలేదా? అదే నేను పాయింట్ రేస్ చేశాను కదా, ఏదైతే వ్యక్తి గురించి ఈ తప్పు కదా అన్న పాయింట్కి ఆమె అదే పాయింట్ రేస్ చేశారు. అండ్ నేను నాకు ఇచ్చాను, అని ఇచ్చిన తర్వాత ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో, అండ్ 2 years తర్వాత యూ కెన్ ట్రై అంటే ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు. వచ్చిన ఛాన్స్ని మీరు లాగేసుకుంటే నేను అది ఎలా ఫేరో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ గివ్ అంటే అప్పుడు శ్రీముఖి గారు అన్నారు 2 years తర్వాత మళ్ళీ పెట్టచ్చు, పెడితే ఇవ్వచ్చు అన్నట్టు చెప్పారు. ఓకే, ఇప్పుడు మాకు కనిపించిన ఆ స్క్రీన్ మీద కనిపించింది మాత్రమేనా, లేకపోతే దానికి ముందు ఆడిషన్స్ లాంటివి కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అదే మీకు ఏదైతే కనిపించిందో దానికి అదే 45 members నాకు రూమ్ లో పెట్టారు 2 days, అది తెలుసు. 2 days వరకు జరిగిందా షూట్? ఓకే, షూట్ 2 days జరిగింది. అండ్ ఆడిషన్ ఏమైనా జరిగిందంటే ముందు 3 minutes వీడియో అందరూ పెట్టినట్టే నేను పెట్టాను. ఓకే, 3 minutes వీడియో పెట్టాను, అది చూసే సెలెక్ట్ చేశారు. తర్వాత జూమ్ కాల్స్ జరుగుతాయి, జూమ్ కాల్స్ అయిన తర్వాత జీడీ రౌండ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏదైతే చెప్పావో మదర్ కోసం, ఆ 3 minutes వీడియోలో కూడా నువ్వు అది మెన్షన్ చేసావా? ఓకే, నేను నా లైఫ్లో చాలా జరిగాయి సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు, బట్ నేను దాని గురించి డిస్కస్ చేయాలనుకోవట్లే. ఐ వాంట్ టు టెల్ అబౌట్ నా గేమ్ ఎలా ఉంది, నా క్యాలిబర్ ఏంటన్నది నేను చూపించాలనుకుంటున్నాను, మాత్రం నేను చెప్పినాను. ఓకే, ఆ వీడియో తర్వాత డైరెక్ట్ మీరు స్టేజ్ మీదకి వచ్చారా? మధ్యలో ఇంకా లేదు, జూమ్ మీటింగ్స్ 2 సార్లు అయ్యాయి, జూమ్ ఇంటర్వ్యూస్. ఓకే, జూమ్ ఇంటర్వ్యూస్ 2 సార్లు అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్లో. అదైనా 1 weekకి ఇది స్టార్ట్ అనమాట. ఓకే, ఒకటి చెప్పు, బిగ్ బాస్ ఏమైనా స్క్రిప్టెడ్ అని నీకు అనిపించిందా? అంటే మేము చూసినప్పుడు అయితే మాకు ఎక్కడ స్క్రిప్ట్ లాగా, అంటే మేము చూసిన జడ్జెస్ని అండ్ అలాగే శ్రీముఖి అక్కని, వాళ్ళ దగ్గర ఏం స్క్రిప్ట్ లేదు, వీళ్ళకి ఇలా చెప్పాలన్నది అసలు ఏమీ లేదు. సో ఐ ఫెల్ట్ మేబీ రియల్ ఏమో. అంటే అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు కొంత ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా దానికి బిగ్ బాస్కి సంబంధించిన పర్సన్స్ ఎవరొకరు మీతో మాట్లాడి ఉండాలి, మాట్లాడతారు కదా టీం. సో అప్పుడు కూడా ఖచ్చితంగా నీకు ఎంతో కొంత స్టోరీ వాళ్ళకి తెలిస్తేనే కదా మిమ్మల్ని స్టేజ్ వరకు తీసుకెళ్ళగలరు. ఆ ఏజ్ అనేది మ్యాటర్ గా తీసుకుంటే నిన్ను అక్కడే ఆపేయాలి కదా, స్టేజ్ వరకు ఎందుకు తీసుకురావడం? మేబీ తెలియదు అండి, నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా థింక్ చేసి తీసుకుంటారు, ఏది బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది అన్నది మనకి తెలియదు కదా. ఓకే, ఇంకోటి స్టేజ్ మీద స్టార్టింగ్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అంటే బిజినెస్ అని చెప్పి చెప్పు. ఎలా అంత తక్కువ ఏజ్ లో ఇంత మెచ్యూర్డ్ గా హెల్త్ సాఫ్ట్ డ్రింక్స్ కోసం? యాక్చువల్లీ నేను అక్కడ తక్కువ, నేను చాలా చెప్పాను బట్ కొంచెమే వేశారు. ఓకే, నేను విత్ స్టాక్స్ తో చెప్పాను అనమాట. ఓకే, కొంచెం మాకు అలాగో అక్కడ మిస్ అయ్యాం కాబట్టి క్లియర్ గా చెప్తా. నేనేం చెప్పిన, సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ అనేది ఇండియాలో లాస్ట్ ఇయర్ స్టాక్స్ ప్రకారం $20 billion మార్కెట్. అది మనం రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 1,50,000 కోట్ల టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్ ఇండియాలో సాఫ్ట్ డ్రింక్స్ మీద అవుతుంది బిజినెస్. అది 2030 కల్లా అది $32 billion అయిపోతుంది. ఓకే, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ అప్రాక్సిమేట్లీ 240 lakhs crores. సో ఇందులో మనం 5% 10% పట్టుకున్నా ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు గ్రాబ్ అ బిగ్గర్ మార్కెట్. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్లో ఎక్కువ హెల్త్ బేస్డ్ ఏమి లేవు, ఎనర్జీ బేస్డ్ ఉన్నాయి, కానీ హెల్తీ అండ్ మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఏ కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ అనేది తయారు చేయట్లా. చేసినా కూడా అవి కార్బొనేటెడ్ చేస్తున్నాయి. కార్బొనేటెడ్లో అంటే అవి ఎలా ఉంటాయంటే తాగడానికి టేస్ట్ఫుల్గా కూడా ఉండవు. వాట్ ఐ ఫెల్ట్, ఇండియాలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మనం డిస్క్రైబ్ చేయనివి. మనం తాగే 70% బయట బ్రాండ్స్, బయట కంపెనీ బ్రాండ్సే, అండ్ ఆ కంపెనీలో ఉన్న టేస్ట్ మొత్తం ఫారెన్ కంపెనీలో టేస్టే. నేను ఇండియన్లో ఉన్నవి అన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏం అడిగారంటే ఇండియన్ ఫ్లేవర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీరా అని చెప్పా. జీరా తాగుతున్నారు కదా అని చెప్తే ఆల్రెడీ ఉంది కదా అన్నారు. అది నేను ఆ ఎగ్జాంపులే ఇచ్చాను. ఏమైనా ఉందా అని అడిగితే మరి నీకు తెలిసిన చెప్పు ఫ్లేవర్స్ అంటే
సరసపిల్ల ఒకటి వచ్చానమాట. ఓకే. సరసపిల్ల ఇలా చాలా ఉన్నాయి. అవి అంటే ఓకే అన్నట్టు వదిలేసిండ్రు. ఇదంతా చెప్పానమాట అక్కడ. ఓకే. అసలు అండ్ ఇందులో మనం మనీ కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు. అండ్ జనాలకి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ 20 రూపీస్కి ఒకటి దొరుకుతూ ఉంటుంది. సేమ్ అదే ప్లేస్లో నాది దొరుకుతూ ఉంటుంది. బట్ దీనికన్నా ఇది బెటర్ వాళ్ళ మనీకి అండ్ ప్రోడక్ట్ కూడా. ఓకే. ఇప్పుడు ఇదే థాట్ ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి రాలేదంటావా? వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అలా హెల్దీ డ్రింక్స్ని? తెలియదండి. నేనైతే నా ప్రోడక్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నా టు బి ఆనెస్ట్. ఎందుకంటే బికాస్ నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీతో మా ఫ్యామిలీలో ఒక మా అమ్మమ్మది కూల్ డ్రింక్ షాప్. ఓకే. కూల్ డ్రింక్ షాప్ కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. సాఫ్ట్ డ్రింక్స్ ఎలా ఉంటాయి ఏంటి, దాంట్లో నేనే ఫ్లేవర్ తీసుకురాగలను. అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యిందా ఇప్పుడు నువ్వు దాని నుంచి ఇలా మార్చాలి అని అనుకోవడానికి రీజన్? లేదు అంటే మన ఎప్పుడు కూడా ఇండియాలో ఏదైతే లోకల్ డ్రింక్స్ ఉంటాయో వాటికి డిమాండ్ ఉంటుంది కానీ రీచ్ ఉండదు. ఆ ఏరియాలో అక్కడ దాకా రీచ్ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. బట్ అది రీచ్ ఉండదు. ఏదైతే జనాలకి అవి మళ్ళీ హెల్తీగా ఉంటాయి ఇండియన్ ఫ్లేవర్స్. అవి హెల్త్ బెనిఫిషియల్ కూడా. బట్ జనాలకి అవి అందుబాటులో ఉండవు. మంచి ఫ్లేవరబుల్గా కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. మంచిగా షుగర్ లెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం రూట్ మ్యాప్ ఉంది. బట్ నా దగ్గర వాట్ ఐమ్ ల్యాకింగ్ ఇస్ మనీ. ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. బిజినెస్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఆఫ్ కోర్స్ దానికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, బర్నింగ్స్ అవుతాయి, ఎబిటాస్ చూసుకోవాలి, కాక్స్ చూసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలన్నది చూసుకోవాలి. అండ్ ఏవైతే ప్రోడక్ట్స్ని పర్మిషన్స్కి పంపించాలి, వాటి సర్టిఫికేట్స్ రావాలి. ఎవ్రీథింగ్ వాజ్ లింక్డ్ ఇన్ టు మనీ. నా దగ్గర వాట్ ఐమ్ లాగింగ్ ఈజ్ మనీ. ఓకే. ఎలా ఇంత చిన్న వయసులో ఎంత ప్రాసెస్ ఎక్కడ రీసెర్చ్ చేసావు ఇదంతా? ఫోన్ మన చేతిలో ఫోన్ ఉంది. మన ఫోన్ రైట్ వేలో యూస్ చేస్తే యూ కెన్ మేక్ వండర్స్ అండి. వావ్. ఓకే. ఇప్పుడు హౌస్లో అంతమంది వెళ్ళారు కదా, అట్లీస్ట్ హోల్డ్లో పెట్టున్న వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవైనా నేను గెలిచి ఆడగలనేమో సాధించుకోగలనేమో అనిపించింది. చేయగలవా నిజంగా ఏ టాస్క్ అయినా? ఇప్పుడు ఒక అమ్మాయికి టాటూ ఫోర్ హెడ్ మీద సేమ్ ఐఎమ్ లూజర్ అని టాటూ నువ్వు వేయించుకుంటావా? ఐఎమ్ లూజర్ అనా? లూజర్ అని ఎలా వేయించుకుంటాం? నేను విన్నే క్యాండిడేట్ కదా. బట్ ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకున్నారు. బట్ ఆ అమ్మాయికి తెలియదు కదా ముందే. ఆ అమ్మాయికి చెప్పింది ఇదే చెప్పారు. అయినా అమ్మాయి రెడీగా ముందుకు వచ్చింది, నేను వేయించుకుంటాను. నేను మేబీ ఆ టైంలో ఆ ఛాన్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే. మేబీ అది నేను గుండు కొట్టించుకోవడానికి కూడా నేను రెడీ అయిపోతాను. ఓకే. ఇప్పుడు హౌస్లోకి వెళ్తే ఒకవేళ నువ్వు వెళ్ళావు అనుకుందాం, చాలా లిమిట్స్ ఉంటాయి ఫుడ్ విషయంలో కానీ కొన్ని టాస్క్ల విషయంలో. అసలు ఒక 1 day 2 days కంప్లీట్గా ఫుడ్ లేకుండా ఉన్న సీజన్స్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేయగలవా? అంటే 19 years కదా, ఆకలికి ఉండగలమా మనం? నేను చిన్నప్పుడు 4th 5th క్లాస్లో నేనున్న పరిస్థితులకి నేను ఒక పూట తిన్న కూడా ఉన్నాయి. అంటే మనీ లేక కాదు. ఓకే. ఇంట్లో వాళ్ళ మెంటల్ స్టేటస్ బాగోక కొన్నిసార్లు వేస్ట్ స్టార్వ్ అనమాట. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో ఒక్కరిద్దరు చదువు కోసం విజయవాడ వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మేము మచిలీపట్నంలో ఉన్నప్పుడు మమ్మీ నేను ఉండేవాళ్ళం. మమ్మీ పొద్దునంతా స్కూల్లో ఉండేది కాబట్టి ఫైన్ ఉండేది. ఇంటికి వచ్చాక ఒంటరి అయిపోయేది. ఓకే. సో అప్పుడే డాడీ పోయి అప్పుడే 2-3 years అవ్వడం వల్ల షీఈస్ సో లోన్లీ. నేను బయట బుల్లింగ్స్ అన్నీ ఎదుర్కొని ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు రోజు నన్ను బుల్లింగ్ చేస్తూ ఉంటారు. నేను రోజు అక్కడికి వెళ్తానే ఉంటా. అది రిపీట్ అవుతుంటుంది. నేను అక్కడ జరిగింది మమ్మీకి చెప్దామని వచ్చేటప్పటికి ఇల్లంతా ఖాళీ ఉంటుంది, ఎక్కడ మమ్మీ కనిపించదు. బెడ్రూమ్ వెళ్తా, బెడ్రూమ్ అంతా చీకటి ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే మమ్మీ కింద అలా కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో నేనేం మాట్లాడలేకపోతుండే, మేము అలాగే పడుకుని పోతుండే. అండ్ మధ్యాహ్నం అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 8th క్లాస్లో మమ్మీతో పాటే చదువుకున్నా. ఓకే. సో చదువుకోవడం వల్ల మేము అక్కడ మిడ్ డే మీల్స్ పెడతారు కదా, ఆ మిడ్ డే మీల్సే మేము ఆ రోజు భోజనం మమ్మీకి నాకు కూడా. అండ్ మార్నింగ్ మిల్క్ ఇచ్చేసేవాళ్ళు. మార్నింగ్ నాకు ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ భోజనం అంతే. తర్వాత అలాగ జరుగుతూ ఉంటుంది. లేదంటే ఎప్పుడైనా సరే మమ్మీ మనీ ఇచ్చేసి బిర్యానీ తెచ్చుకో అని చెప్తారు. సో మమ్మీ ఒక స్టేట్లో ఉండేవాళ్ళు అనమాట. రోజు రిపీట్ అవుతుండేది. అక్కడ బుల్లింగ్
రోజు రిపీట్ అవుతూ ఉండేది. ఇక్కడ ఇంట్లో మమ్మీ పరిస్థితి అలాగే ఉండేది. ఎవరో చెప్పారంట యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అని. మమ్మీ కొలీగ్స్లో ఒక మమ్మీ ఫ్రెండ్ ఉంటారు. మనిషి పోయినప్పుడు అలాగే ఉంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిలో ఉన్న గుడ్నే తలుచుకుంటూ ఉంటే అవుతూ ఉంటుంది. ఎవ్రీబడికి ఒక బ్యాడ్ సైడ్ ఉంటుంది. అది తలుచుకుంటే నువ్వు బయటపడతావు అంటే షీ కేమ్ అవుట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు చాలా మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు ఏంటి అక్క వాళ్ళు ఏంటి అంటే నువ్వు ఆలోచించినంత మెచ్యూర్డ్గా వాళ్ళు ఆలోచించరా? ఏ అక్క వాళ్ళు? మీ అక్క వాళ్ళు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. బికాజ్ నేను ఇలా ఉన్నానంటే మమ్మీకి మాకు టైం ఉండేది కాదు. మోస్ట్లీ మా మమ్మీ ఏదైతే స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ షాప్కి వెళ్ళి అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ మమ్మీ 9 o'clock బయటకు వెళ్తే మళ్ళీ మేము చూసేది మమ్మీని 11 o'clock. సో మమ్మీతో మాకు బాండింగ్ ఎక్కువ లేదు. నన్ను రేస్ చేసింది మాత్రం చిన్నప్పటి నుంచి. నా స్ట్రీట్ వెళ్ళినప్పుడు కూడా లైక్ అక్కలే నాకు అమ్మలాగా. ఓకే. సో నన్ను ఏదైతే నేను ఇప్పుడు మీరు చూస్తున్నారో నన్ను పెంచిందంతా మా అక్కలు పెంచిన విధానమే. అంటే ఇప్పుడు మమ్మీ డాడీ లేక మమ్మీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల నువ్వు ఇంత స్ట్రాంగ్గా అంటే ఇది ఒక రీజనా బిగ్ బాస్కి వెళ్ళాలి మనం ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అని? నేను స్ట్రాంగ్ ఎందుకైనంటే ఇది రీజన్. ఓకే. నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలంటే అది నాకు ప్యాషన్ కాబట్టి అండ్ నేను స్ట్రాంగ్ కంటెండర్ని కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఎలా గేమ్ ఆడాలన్న స్ట్రాటజీ కానీ ఎలా ముందుకెళ్ళాలన్న ఒక థాట్ ప్రాసెస్ కానీ ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని. సో నేను అప్లై చేసిన. ఓకే. ఇప్పుడు అంత స్ట్రాటజీ ఉన్నవాడివి మిగతా వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించినప్పుడు నువ్వు ఏదోలా అంటే టాలెంట్స్ నీకు ఉన్నాయి కదా, ఆ స్ట్రాటజీ ఉన్నప్పుడు ప్లే చేయాల్సింది కదా. అక్కడ ప్లే చేశాను కదా. ఎవ్రీ క్వశ్చన్ అక్కడ అడిగిన క్వశ్చన్ నేను ఆల్రెడీ థాట్ చేసుకుని వెళ్ళిన ప్రతి క్వశ్చన్ వాళ్ళు అడిగినరు. ఒక్కటే బిజినెస్ గురించి అడిగింది ఏదైతే ఉందో అది ఆన్ ద స్పాట్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. వాళ్ళు అడిగిన వెంటనే ఇలాగ మీరు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆన్ ద స్పాట్ నేను ఎలా ఆన్సర్స్ చెప్తున్నాను కొన్నిటికి అండ్ అలాగే అడిగారు వాళ్ళు కూడా. అడిగితే నేను చెప్పిన బిగ్ బాస్కి వెళ్తామన్నది ఎందుకు వెళ్తామన్న క్వశ్చన్ ఆల్రెడీ అందరూ ఆలోచించే ఉంటారు అడుగుతారని. సో అలాంటి క్వశ్చన్ ఒకటి. అండ్ మమ్మీది కూడా నేను ఆలోచించలే. నేను ఇంకా థింకింగ్లో నా థాట్ ప్రాసెస్లో ఏముంది నేను అక్కడ కొన్ని రాసిన. సో మేబీ వాడి గురించి అడుగుతారేమో చెప్దాం అనుకున్నా. బట్ అది అడగలే, నా గురించి అడగలే, బట్ మమ్మీ గురించి అడిగారు. ఫైన్. మమ్మీ గురించి అడగడం వల్ల చెప్పావా నువ్వు? మేము ఎలా అంటే అందరూ వాళ్ళ గురించి చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు హౌస్కి, బట్ నువ్వు అక్కడ హైలైట్ చేసింది మాత్రం టోటల్లీ మీ మదర్ కోసం గురించి. అసలు యాక్చువల్లీ నేను నా గురించి ఎవ్రీథింగ్ నేను నా గురించి చెప్పాలనుకున్నాను. లైక్ 5th classలో ఫస్ట్ ఎర్నింగ్ 350 rupees డాన్స్ పర్ఫార్మెన్సెస్ సంపాదించాను, తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చాను. అవి కూడా చెప్పావు అక్కడ? చెప్దాం అనుకున్నా. నేను చాలా ప్రిపేర్ అయినా నా గురించి నేను చెప్పుకుందామని. ఓకే. అండ్ తర్వాత ఒక అందరి లైఫ్లో అవుతుంది అని చెప్పి అంటే నా లైఫ్లో కొన్ని జరిగినాయి. సో అవి అందరికీ అవుతాయి. అప్పుడు మీకు తెలీదు, ఇప్పుడు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తెలుసుకోండి అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి అని చెప్దాం అనుకున్నా కొన్ని విషయాలు. బట్ ఏవైతే రాయమన్నారో నేను అవి రాసుకున్నా. బట్ అవి ఆల్రెడీ లేవాలి. బట్ ఇది అడిగినరు, అది చెప్పిన. అండ్ ఇది ఎలా అంటే నేను గ్రూప్ డిస్కషన్స్లో అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్ అని క్వశ్చన్ వచ్చింది. సో నా లైఫ్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు స్ట్రాంగ్ అని చెప్పడానికి ముగ్గురు ఉండే. బికాస్ మా మమ్మల్ని లీడ్ చేశారు వితౌట్ అ హస్బెండ్. మా తాత చనిపోయిన తర్వాత. అండ్ మా మమ్మీ కూడా మమ్మల్ని లీడ్ చేశారు. అండ్ మా జయచి మా అమ్మ కూడా ఆమె ఆ టైంలో ఎప్పుడైతే 1950s ఉన్నారో ఆ టైంలో ఆమె గురించి ఆమె స్టాండ్ తీసుకొని ఆమె గురించి ఆమె ఆలోచించారు. సో నా లైఫ్లో 3 warrior women ఉండే. అండ్ అలాగే నా అక్కలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే నాకు తెలుసు. సో నేను అందుకని అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్, అబ్బాయిలు ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పాను. ఓకే. బట్ ఓడిట్ తర్వాత అమ్మాయిలకే ఇచ్చారు. బికాస్ ఎందుకంటే ఫిట్నెస్లో కూడా అక్కలు ఉన్నారు కదా. మీ అక్క వాళ్ళు ట్రై చేయలేదా బిగ్ బాస్కి? యాక్చువల్లీ మా పెద్దక్కకి చాలా ఇంట్రెస్ట్ ఉండే పెళ్ళికి ముందు. షీ డన్ 3 or 4 వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేసిండే. అక్క షార్ట్ ఫిల్మ్స్ చేసింది. టిక్టాక్లో 40K ఫాలోవర్స్ ఉండే, టిక్టాక్లో వీడియోస్ చేస్తుండేది. అండ్ మా అక్కకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్
21 అప్పుడు మా అక్కకి మ్యాచ్ వచ్చింది అనమాట. మ్మ్. కెనడా నుంచి అబ్బాయి మంచిగా సంపాదిస్తున్నాడు అని. ఓకే. మమ్మీకి మ్యారేజ్ చేయాలన్న థాట్ కూడా లేదు, ఎందుకంటే వివర్ ఇన్ ఏ ఫేస్. అప్పుడు మమ్మీకి మ్యారేజ్ చేయాలని థాట్ లేదు, ఎందుకంటే పెళ్ళి 21 అక్కకి. ఓకే. వెనకాల ఇంకో 5-6 ఇయర్స్ ఉందనుకోని మమ్మీ మాకు ఇల్లు ఇరుకైపోతుందని చెప్పేసి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. మ్మ్. లోన్ మొత్తం రాదు కదా, సో మమ్మీ సేవింగ్స్ మొత్తం పెట్టేసి ఇల్లు కొనేసుకున్నారు అనమాట. ఓకే. అండ్ లోను ఇల్లు అది కలిపి. సో పెళ్లి బట్ మంచి సంబంధం వచ్చింది. మ్మ్. ఆయన 3 ఏళ్ళ క్రితం చూసాము మీ అమ్మాయిని. బట్ మాకు నచ్చింది, మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటా ఇవ్వండి అని డైరెక్ట్ మమ్మీకి కాల్ చేసి ఆయన అడిగారు. ఓకే. మంచి సంబంధం కెనడాలో. మ్మ్. సో మేము మా అక్కని వెళ్ళి అడిగింది మమ్మీ నార్మల్గా, మంచి సంబంధం వచ్చింది ఇలాగా ఓకే. అంటే, మా అక్క నీకు ఓకే అయితే నాకు ఓకే ఓకే. చేసే అని చెప్పారు. సో మా అక్కకి మ్యారేజ్ చేశాక ఇంకా అన్నీ ఆపేసి ఇప్పుడు కెనడాలో సెటిల్, ఇల్లు కొనుక్కున్నారు, బాబు, మ్మ్. మంచిగా అయిపోయింది. ఓకే. ఇందుకే మీ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ. ఓకే. ఇప్పుడు మమ్మీ, చిన్నక్క, నువ్వు ముగ్గురు ఉంటున్నారు? చిన్నక్క ఇప్పుడు FMG ప్రిపేర్ అవుతుంది, ఇంట్లో ఉంటే అవ్వట్లేదు అని చెప్పి చెన్నైలో అవుతుంది. MBBS కంప్లీట్ చేసింది చిన్నక్క. ఇప్పుడు ఫారెన్లో ఇప్పుడు FMGకి ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో చెన్నైలో ఉంది ప్రెసెంట్. నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ 3-1 చదువుతున్నాను. ఓకే. మీ మమ్మీ ఒక్కరే అంతలా నిలబడి ఇంతవరకు మిమ్మల్ని చదివించి పెళ్లి చేయడం అనేది అది అసలు అదే సింపుల్ థింగ్. యాక్చువల్లీ మా మమ్మీ లైఫ్లో నేను చూస్తే షీ డోంట్ హ్యావ్ ఎ పేజీ ఫర్ హర్ సెల్ఫ్. అంటే యాక్చువల్లీ మా అమ్మ గురించి చూసుకుని ఉంటే షీ కెన్ బి, తను చాలా లగ్జరియస్ లైఫ్ బతకచ్చు. షీ కెన్ గో ఫర్ ట్రిప్స్ ఫర్ ఫారెన్స్, అంటే మమ్మీకి వచ్చే శాలరీతో. బట్ మాకున్న కష్టాలు ఏవైతే మాకున్నాయో, ఐ మీన్ అంటే మమ్మల్ని చదివించాలి, అక్కనే అబ్రాడ్ చదివించినందుకు ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు, ఇల్లు కొన్నప్పుడు మాకు ఇల్లు సరిపోవట్లేదని చెప్పేసి ఇల్లు కొనుందాం, ఆ ఖర్చు, అండ్ అక్క పెళ్ళి చేసింది, పెద్దక్క పెళ్ళి. సో ఇవన్నీ ఒకేసారి వచ్చాయి. అండ్ కోవిడ్ వచ్చి మా బిజినెస్ మొత్తం లాస్ అయిపోయాము. ఓకే. ఇవన్నీ వల్ల మా మమ్మీ ఇంకా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు స్టేజ్ మీద ఏదో ఒక యాక్సిడెంట్ మమ్మీకి 70% బర్న్ అయిపోయింది అని చెప్పు, అదేంటి, ఎప్పుడు అయింది, ఎలా అయింది అది? మమ్మీ వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 month స్పాన్లోనే, ఒక 6 months తర్వాత. ఓకే. మమ్మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, బిఫోర్ మ్యారేజ్ అయ్యింది. ఓకే. ఏదైతే మమ్మీ ఎగ్జామ్ ఒక వైజాగ్లో ఒక గుడిలో దేవాదాయ శాఖలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఎగ్జామ్ రాద్దామని చెప్పి మమ్మీ వైజాగ్ వెళ్ళారు. ఓకే. వైజాగ్ వెళ్తే చుట్టాల ఇంట్లో ఎవరైతే మా తాతయ్యకి స్టెప్ బ్రదర్స్ ఉండే, అందులో ఒక తాత ఇల్లు వైజాగ్లో ఉంది. సో ఆయన ఆ టైంలో లేరు, బట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో టెండెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. పండగ టైం అటెండెన్స్ కూడా మా మమ్మీ వాళ్ళ కూతురులాగా చూసుకునేవాళ్ళు. సో పండగ టైం, వాళ్ళు కూడా హిందూస్. సో పండగ కాబట్టి మమ్మీ మంచి ఫ్రాక్ వేసుకొని నేనే టీ పెడతా. అంటే ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మనమే అండ్ ఒక అనిపిస్తుంది, మనం చేసి పెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి మమ్మీ టీ పెడదామని చెప్పి గ్యాస్ ఆన్ చేసి లైటర్ ఎతికారనమాట. కొత్త ఇల్లు తెలియదు మమ్మీకి. లైటర్ వెలిగించినప్పుడు అది బగ్గమని అంటుంది. అండ్ మమ్మీ లైన్లోన్ ఫ్రాక్ వేసుకున్నారు కదా, సో ఇక్కడ అంటుకుంది. మమ్మీ ఏం చేశారు, దాన్ని ఇలా అనకుండా ఇలా పెట్టి ఇలా అనేటప్పటికి ఫేస్కి అంటుకుంది. ఓకే. ఫేస్కి అంటుకోవడం వల్ల మమ్మీ అరుచుకుంటూ గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి వాటర్ పోసేసుకున్నారు. అలా పోసుకోకూడదంట వాటర్ బర్న్స్కి, బట్ పోసేసుకున్నారు అండ్ అలా అయిపోయింది. ఓకే. మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజా? కాదు, ఫస్ట్ మ్యాచ్ మమ్మీకి డాడీది వచ్చింది. ఓకే. దెన్ మా డాడీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అండ్ ఇద్దరిని బయటికి వెళ్ళి మాట్లాడుకోమంటారు కదా, ఆబ్వియస్లీ పెళ్లి చూపులు అంటే ఎవరు తెలుసుకోవాలని చెప్పి అలాగే పంపారు. మమ్మీ ఆయన అడిగిన క్వశ్చన్, మీ ఇంట్లో మానవత్వమే లేదు, ఎలా పడితే అలాంటి క్వశ్చన్లు అడిగేస్తారా అని చెప్పి మా డాడీని వేసిందంట. ఫస్ట్ క్వశ్చనే మా మమ్మీ అది వేసిందంట. సో మా డాడీ ఇంప్రెస్ అయిపోయిండు దానికి. ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది అని చెప్పి. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా మమ్మీ ఎంత ఇండిపెండెంట్ అంటే
మా నాన్నమ్మ వచ్చి వేడి నీళ్ళు తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు మీ ఆయనకని చెప్తే మా మమ్మీ ఫస్ట్ రోజు పెట్టి ఓకే. రేపటి నుంచి నేను తాను నువ్వే తెచ్చుకోవాలి అని Okay. చెప్పి తర్వాత నుంచి మా డాడీ వాళ్ళు తెచ్చుకుని పెట్టుకునేవాడు. అండ్ హీస్ ఆల్సో వెరీ జెంటిల్ మ్యాన్ యాక్చువల్లీ. ఓకే. అంటే డాడీ ఎలా అర్థం కాలేదు? డాడీ లేరు అని అన్నారు అవును. కదా, డాడీకి ఏమైంది? ఏమైందంటే యాక్చువల్లీ ముందు రోజు కూడా నాకు సినిమాకి మంచిగానే వచ్చారు. అప్పుడు నీ ఏజ్ ఎంత? 8 years. 8 years. ఓకే. 8 years అయితే ముందు రోజు నాతో మంచిగానే ఉన్నారు. అంటే ముందు రోజు నన్ను సినిమాకి తీసుకెళ్లారు. అంటే మా డాడీకి నాకు ఒకటి ఉంది, ఎవ్రీ వీక్ మనం సినిమాకి వెళ్ళాలి, ఓకే. సినిమాకి వెళ్ళాలని చెప్పి. సో సినిమాకి వెళ్ళాలని చెప్పి సో మాకేమైంది, ఒక్క 1 week నుంచి నన్ను తీసుకెళ్ళట్లేదు, ఒక 2 weeks నుంచి. ఆయన పనుల వల్ల ఆయన తిరుగుతున్నారు. నాకు సమ్మర్ టైం, ఈ టైం తప్ప నాకు మళ్ళీ దొరికే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి మా డాడీతో. ఎందుకంటే మా డాడీ వర్క్స్ ఇన్ విజయవాడ, మా ఫ్యామిలీ ఉండేది మచిలీపట్నం. ఓకే. మా డాడీ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, ఎందుకంటే మా డాడీకి జాబ్ ఏమో విజయవాడలో చేశారు. ఫస్ట్ మాతోనే చేశారు వైస్ ప్రిన్సిపల్గా. తర్వాత అక్కడ వచ్చే శాలరీ సరిపోవట్లేదని చెప్పి అక్కడ డాడీ కూడా టీచరేనా? డాడీ టీచర్. డాడీ ఆల్సో ఎంఎస్సీ చదివారు అండ్ హీస్ కాన్వెంట్ టీచర్, మమ్మీ ఈస్ గవర్నమెంట్ టీచర్. ఓకే. ఓకే. మాకు వైస్ ప్రిన్సిపల్గా చేశారు మా స్కూల్లో. అండ్ దెన్ తర్వాత లెక్చరర్గా చేశారు డాడీ ఆర్కే కాలేజ్ అని మచిలీపట్నంలో. దెన్ హీ షిఫ్టెడ్ ఇన్ టు విజయవాడ బికాస్ అప్పుడు మా పరిస్థితులకి అది బెస్ట్ అనిపించింది. అంటే ఊరు అది పెద్ద ఊరు కాబట్టి కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్స్లు ఉన్నాయని డాడీ విజయవాడ వచ్చారు. అండ్ నానమ్మలు అమ్మమ్మలు కూడా అక్కడే ఉన్నారు కదా. ఓకే. సో వెళ్ళారనమాట. అండ్ నన్ను రోజు సినిమాకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఐ మీన్ వీక్లీ వన్స్ సినిమాకి అక్కలో చెప్పొద్దు అనేవాళ్ళు. నేను వెళ్ళి చూసేసి వచ్చాక అక్క మేము సినిమాకి వెళ్ళామంటే వాళ్ళు ఆడనే తీసుకెళ్తాం మమ్మల్ని తీసుకెళ్ళామని చెప్పి మా డాడీ మీద పడిపోయేవాళ్ళు. ఓకే. దెన్ అలాగే ముందు రోజు కూడా వెళ్తున్నారు, ఏడ్చేసాను నేను. అయినా సరే మా డాడీ పని మీద ఆయన వెళ్ళిపోయారు. మా అక్క నన్ను కొట్టింది. వచ్చిన తర్వాత డాడీ అక్క నన్ను కొట్టిందంటే మా అక్కను కొట్టి నన్ను మ్యాడ్నీ సినిమాకి తీసుకుని వెళ్ళారు. ఓకే. యానిమేషన్ మూవీ రజనీకాంత్. అది చూసాం, వచ్చాం, నైట్ పడుకున్నాం. అదే రోజు మా డాడీని చూడటం. మార్నింగ్ ఆయన ఎవరికో హాస్పిటల్కి ఎవరో అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, వాళ్ళకి టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకే. సో మా డాడీ వాటర్ ఫిల్ చేసుకొని బయటకు వెళ్ళి టిఫిన్ కొనుక్కుందామని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే హీ ఫెయింటెడ్. ఒకే రోజు మాకు అసలు ఇండికేషన్ లేదు మా డాడీకి ఏమవుతుందని. ఒకే రోజు 3 strokes వచ్చి ఆయన చనిపోయారు అనమాట. మార్నింగ్ 6 o'clockకి బయటకు వెళ్ళారు అండ్ 1:30 కల్లా చనిపోయారు. నేను చూసిన మా డాడీని ముందు రోజు మాత్రమే. ఓకే. నాకైతే ఇంట్లో వాళ్ళు లేచిన ఫస్ట్ నేను ఆ రోజు మార్నింగ్ 9 o'clock నేను లేచి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ డాడీ ఏరియా అని. వాళ్ళు చెప్పింది నానమ్మకి బాగాలేదు, నాకు అబద్ధం చెప్పారు. నేను ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే డాడీకి నేను చాలా కనెక్టెడ్. ఓకే. మా డాడీ నాకు చాలా ఆ 3 years స్పాన్, అంటే 5 years తర్వాతే మా డాడీని నేను అంటే నాకు అవగాహన ఇప్పుడు గుర్తున్నది, ఊహ వచ్చింది. ఆ 3 yearsలో మా డాడీ నాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చారు, అది ఇప్పటికీ గుర్తున్నాయి. ఓకే. సో హీఈస్ అ గ్రేట్ ఫాదర్. సో నాకు అలా చెప్తూ ఉన్నారు. 1:30కి మా అక్కలు ఏడుస్తున్నారు, నేను టీవీ చూస్తూ ఉన్నా, వినిపిస్తున్నాయి డాడీ డాడీ అని. నేను వెళ్ళి డాడీకి ఏమైంది చెప్పండి అంటే టెండెన్స్ చుట్టాలు వస్తున్నారు ఇంటికి. ఓకే. అంటే టెండెన్స్ ఏమీ కాలేదు, డాడీకి హార్ట్ అటాక్ అయింది, సర్జరీస్ చేసేసారు, ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్పారు. ఓకే కదా అనుకున్నా. దెన్ షామియానా వచ్చాయి బాడీ వచ్చేదాకా నేను బిలీవ్ చేయలేదు. వచ్చాక నేను చూశాను, నా మాటలోంచి మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ డాడీ కావాలి. మా అమ్మ ఏ షాక్లో ఉందో ఏంటో, షీ వాస్ లైక్ దిస్, అలా చూస్తుంది మా డాడీని ఇలా ఉంది. నేను అడిగేటప్పటికి మా అమ్మ ఎక్కడి నుంచి తెమ్మంటావు ఇప్పుడు అని చెప్పి గట్టిగా నా మీద అరిసేటప్పటికి నేను తడుచుకున్నా. అండ్ అప్పుడు మా అమ్మ ఏడవడం స్టార్ట్ చేసింది, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే. అదైంది డాడీది. నువ్వు స్టేజ్ మీద చెప్పావు కదా డాడీ అంత సంపాదించే వ్యక్తి కాదు అని చెప్పి, అదేంటి? అంటే నువ్వు మై ఫాదర్ ఈజ్ గ్రేట్ ఫాదర్ అని చెప్తున్నావు. యాక్చువల్లీ మా డాడీ ఆల్సో, మా మమ్మీకి మా డాడీ కోచింగ్ ఇచ్చారు ఏదైతే జాబ్కి. సో మా మమ్మీకి జాబ్ వచ్చింది, మా డాడీకి రాలేదు. ఇద్దరు అటెంప్ట్ చేశారు ఒకటే పోస్ట్కి.
ఐ మీన్ డిఎస్సి వదిలినప్పుడు రాస్తారు కదా ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్స్కి. బట్ మమ్మీకి వచ్చింది, డాడీకి రాలా. ఓకే. అండ్ హీస్ ట్రయింగ్, ప్రతిసారి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో హీస్ వెరీ ఇండిపెండెంట్. అంటే ఆయన ఎప్పుడు మమ్మీ మీద ఆధారపడలే. ఆయన జాబ్ ఆయన చూసుకునేవాళ్ళు. ఆయన ఒక్కడే పెద్ద అతను. ఆయన వెనకాల 5 మెంబర్స్, ఆయన వెనకాల ఇంకా 4 ఉండే. అలా 5గురిలో మా డాడీ పెద్ద. ఓకే. సో ఆ పెద్ద ఉండడం వల్ల వాళ్ళని కూడా మా డాడీయే చూసుకోవాలి, ఆ ఫ్యామిలీని కూడా. సో మా మమ్మీకి 20K వచ్చినప్పుడు మా డాడీకి 2K వచ్చేవి. సో అప్పుడు ఆయనకు వచ్చిన దాంట్లో ఆయన ఖర్చులు, వాళ్ళ ఫ్యామిలీ ఖర్చులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన మా మమ్మీ మీద ఆధారపడాలని అనుకోలేదు. హస్బెండ్ లేకుండా 3 పిల్లల్ని చూసుకుంటూ ఉండడం అనేది అంత ఈజీ కాదు. మీ మమ్మీ అసలు నిజంగా గ్రేట్. ఇది పక్కన పెడితే పర్సనల్గా ఖచ్చితంగా మీ మమ్మీ చాలా ఫేస్ చేసి ఉంటారు ఆఫ్టర్ ఆ యాక్సిడెంట్ తర్వాత. అండ్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. చాలా ఫేస్ చేస్తాం కదా. ఇప్పుడు స్కూల్లో నువ్వు చెప్పావు ఇందాక 8th క్లాస్ వరకు మమ్మీ నేను ఒకటే స్కూల్లో అని చెప్పి, అప్పుడు ఎలా నీ ఫ్రెండ్స్ రియాక్షన్స్ కానీ మమ్మీ గురించి నీ గురించి? యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పటికి దే ఆర్ వెరీ లవ్లీ టు మ్యామ్. మా మమ్మీ వాళ్ళ ఫేవరెట్ టీచర్ అనమాట. ఓకే. అంటే నార్మల్గా ఎవరైనా స్కూల్లో పేర్లు పెట్టుకుంటారు. దిస్ పర్సన్ హ్యావ్ దిస్ నేమ్, వీళ్ళకి ఈ పేరు టీచర్స్కి పెట్టుకుంటారు పేర్లు. బట్ మా మమ్మీకి నిజంగా ఏం పేరు పెట్టలేదు వాళ్ళు. నేను నిజంగా షాక్ అయ్యా. వాళ్ళకి మిగతా వాళ్ళకి పేర్లు ఉన్నాయి, సో నేమ్స్ పెట్టుకున్నారు. బట్ మా మమ్మీ లాగా కొన్ని గుడ్ టీచర్స్కి వాళ్ళ పేర్లు పెట్టుకోలే. ఓకే. అంటే నేను మా మమ్మీతోనే చదువుకున్నా. ఎక్కడో చోట విన్నా నాకు తెలుస్తుంది వాట్ ఈస్ వాట్. నెవర్ ఎవర్. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే మా మమ్మీ జాయిన్ అయిందో స్కూల్లో, అప్పుడు మమ్మీ 10th డీల్ చేసేవాళ్ళు కాదు, 1 to 5 డీల్ చేసేవాళ్ళు. ఎవరికి తర్వాత ప్రమోషన్ వచ్చింది. అయితే ఎప్పుడైతే 1 to 10 చేశారో, అండ్ 1 to 5 చేసినప్పుడు చిన్నపిల్లలు కదా, మమ్మీ ఫస్ట్ టైం క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు దడుచుకున్నారు అనమాట. దెన్ అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి పిల్లలు, మమ్మీ పుట్టినరోజు December 25th హాలిడే, క్రిస్మస్ అయినా సరే వాళ్ళకి ఇంటికి వచ్చి మరి కేక్స్ తీసుకొని, మా మమ్మీ బర్త్డే అని చెప్పి మా మమ్మీతో కేక్స్, వాళ్ళు దాచుకున్న డబ్బులు అంతంత దాచుకొని మరి వాళ్ళు వచ్చి కేక్ కట్ చేసి మా మమ్మీకి అండ్ చేశారు. అండ్ అది నేను లాస్ట్ చూస్తే నాకు షాక్ అయిపోయినా నేను అసలు. అంటే ఇలా ఉంటారా టీచర్స్కి, ఇలా చేస్తారు ఎవరైనా అని. అండ్ మేము మా అక్క కూడా వచ్చింది కెనడా నుంచి ఆ ఇయర్. సో మేము మా అక్క వచ్చింది కాబట్టి మేము బయటికి వెళ్ళాం, మమ్మీ బర్త్డే కాబట్టి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తే బంచ్ ఆఫ్ రోజెస్, రెడ్ రోజెస్ అలాగా ఇంటి ముందు పెట్టేసి ఉన్నాయి. ఓకే. పిల్లలు తీసుకొచ్చి మమ్మీ లేకపోయినా డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది అది చూస్తే నాకు. ఓకే. అసలు స్ట్రగుల్సే కాకుండా మీ మమ్మీ మనసు అక్కడే అర్థమవుతుంది. మమ్మల్ని కూడా చాలా మంది మీ అమ్మమ్మ అలా అంటే కాలిపోవడం వల్ల ఇక్కడ ముడతలు ఈజీగా వచ్చేస్తాయి, ఇవన్నీ ముడతలు ఉంటాయి. సో చాలామంది మీ అమ్మమ్మ అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కాదు మా అమ్మ అని చెప్పుకున్నా లోపల ఉంటుంది కదా, లోపల అలా అడుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ మా మమ్మీ ఏజ్ వల్లే మా మమ్మీని ఆంటీ అని పిలుస్తూ ఉంటే కూడా ఆబ్వియస్లీ మేము బ్యాడ్ ఫీల్ అవుతాం, మా మమ్మీ కూడా అనిపిస్తుంది. సో మా అమ్మ చెప్తా ఉంటుంది, నాకు మీ అంత ఏజ్ అయ్యమ్మా, అక్క అని పిలవండి అని చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర షేర్ చేసుకుంటారా మమ్మీ ఎప్పుడైనా ఏంటి ఇలాంటి కొంచెం? యాక్చువల్లీ మా అమ్మ ఎలా అంటే, మా అమ్మని అందరూ బాస్ లేడీ అని పిలుస్తారు. ఎందుకంటే ఎవరికి కూడా మా అమ్మ అలా అని చెప్పి, మా అమ్మ ఇంతున్నా సరే మా అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి ఏవైతే వాళ్ళ యూటీఎఫ్ వాళ్ళ కమిటీ, ఐ మీన్ వాళ్ళకు ఒక కౌన్సిల్ ఉంటుంది కదా, యూటీఎఫ్ అని చెప్పి టీచర్స్ కోసం అసోసియేషన్, అలాగా జాబ్స్ గురించి ఏమైనా కావాలన్నా, లాస్ట్ టైం సమ్మెలు జరిగినాయి ఏవైతే జరిగాయో వాటిలో మా అమ్మ ముందు ఉంటుంది. మా అమ్మని పోలీసులు పట్టుకొని తీసుకెళ్ళి అలా అక్కడికే పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ పంపిస్తారు. సమ్మెలు చేసే వాళ్ళని, ధర్నాలు చేసే వాళ్ళని పెడతారు కదా. సో అలాంటి వాటిలో కూడా మా అమ్మ ముందు ఉంటుంది. ఏవైతే ఇది కరెక్ట్ అనుకుందంటే దాంట్లో దిగిపోతుంది మా అమ్మ. ఓకే. ఒక ఇంటర్వ్యూలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని అది కూడా ఏదో చెప్పాలంటే నీ పర్సనల్ లేకపోతే ఇంట్లో ఏదైనా జరిగితే? అంటే చెప్తాను. ఒకటి నాకు ర్యాగింగ్ జరగడం వల్ల
స్కూలా కాలేజ్? కాలేజ్ ఓకే. బీటెక్లో జరగడం వల్ల వెళ్ళాను. అండ్ ఒకటి నా సైకిల్ పోయిందని చిన్నప్పుడు 10th క్లాస్లో ఓకే. కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళా. సైకిల్ పోయిందని. 6,000 అక్క. ఓకే. 6,000 అది మా అక్క చిన్నక్క డబ్బులు దాచుకొని కొనిపెట్టింది నా బర్త్డేకి నాకు అది. ఓ సో స్పెషల్. స్ప్రింగ్ సైకిల్ 6,000 అది భలే ఉండేది. సో అది పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. అండ్ మధ్యలో వచ్చేటప్పటికి ఏమైంది, మా కమ్యూనిటీ ఉంటుంది అపార్ట్మెంట్స్ కమ్యూనిటీలో. సో ఆ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఒక పెంట్ హౌస్లో వన్ ఆఫ్ ది పెంట్ హౌస్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి డ్రంకర్ అనమాట. తాగేసి వచ్చి వాళ్ళ వైఫ్ని ఎవరెవరితోనో లింక్స్ పెట్టుకుంటూ తిడుతూ వాళ్ళ రోజు గట్టిగా అరుపులు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. నైట్ పూట్లో వినిపిస్తూ ఉంటే అవన్నీ వాళ్ళు హౌస్లో పెట్టుకోకుండా బయట టెర్రస్ మీద పెట్టుకునేవాళ్ళు. అది అందరికి వినిపించేవి. మాకు 21 ఫ్లాట్స్ ఉండేవి. 21 ఫ్లాట్స్కి వినిపించేవి. అది మార్నింగ్ మమ్మీ స్కూల్కి రెడీ అవుతున్నారు, ఈసారి మార్నింగే స్టార్ట్ చేశారు. ఓకే. సో మా మమ్మీ ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవయ్యా, ఎందుకయ్యా బయట, లేదు మీ ఇద్దరి మధ్య గొడవ ఇంట్లో చూసుకోంటే నువ్వెవతివే అది ఇదని చెప్పి గిల్లేది మాట్లాడేటప్పటికి మా అమ్మ నువ్వెవడురా, నువ్వే కిందకి రారా చూసుకుందామని చెప్పి మాట్లాడేసి మా అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది. ఓకే. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే కమ్యూనిటీలో వాళ్ళందరూ మా మమ్మీకి కాల్ చేసి ఇన్నాళ్ళు మేము మాట్లాడాలనుకున్నామండి, మాట్లాడలేకపోయాం, మీరు మాట్లాడారు, అబ్బాయిలు మగోళ్ళు ఇంతమంది ఉన్నా ఎవరు మాట్లాడలేకపోయారు, మాట్లాడినా వాళ్ళ మీదకి వచ్చేస్తున్నాడు, మీరు ఆడోళ్ళు అయ్యిండి మీరు ఇంత మంచిగా మాట్లాడారు, మనం మీటింగ్ పెట్టుకుందాం. ఓకే. మీటింగ్ పెట్టుకుందాం, మనం ఏం చేద్దాం అనేది డిస్కషన్ చేసుకుందాం అని చెప్తే ఓకే మీటింగ్ అని చెప్పి వచ్చారు. అండ్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి చెప్పారు. వాళ్ళంతా రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయన కింద నుంచే స్టార్ట్ చేసి సెమినార్లోంచే ఆయన స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. పైన మా మమ్మీ కూడా వచ్చారు. మా మమ్మీ వెనకాల అంతా కమ్యూనిటీ వచ్చింది. ఓకే. అని మాట్లాడాం. ఆయన నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమందరం కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను కూడా సంతకం చేశా. సో నాకు అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. సో సంతకం చేశా. సో ఎవరైతే నా ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సంతకం చేయాల, బట్ నేను చేసేసా, ఎందుకంటే మా అమ్మ గురించి ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను సంతకం చేసేసా. అది అయిపోయింది. తర్వాత ఆ కేసు ఏమైంది, కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళింది. తర్వాత ఆయన వచ్చి అక్క తప్పు అయిపోయింది అక్క, వాపస్ తీసుకోక్క, మనం ఒకటే అని వాడతారు కదా కార్డ్స్ కొన్ని. ఆ కార్డు వాడే ఏదో ట్రై చేసిండు అని చెప్పిండు, మళ్ళీ రిపీట్ అవుదని. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కేసు అనేది అయిపోతా ఉంది. నేనేమో కాలేజ్కి వెళ్ళిపోతా ఉన్నా. అందరూ అయిపోయింది, ఒక నా సైడ్ ఉండిపోయింది. నేను వెళ్ళి కేసు కొట్టేయండి కేసు కొట్టేస్తారు కోర్టుకి వెళ్ళి. సో ఆయన కార్లో ఎక్కించుకొని మావేంట్రా ఎక్కురా కార్ అని చెప్తే ఎక్కేసి ఆయన కార్లోనే వచ్చాక హీ హాజ్ ఎ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్. ఒక ఎక్సెల్ దగ్గర మంచి పోస్ట్ ఉండేది. మంచి పొలిటీషియన్ దగ్గర ఒక మంచి పోస్ట్ ఉండేది. సో ఆయన కార్లోనే వెళ్ళి జడ్జి ఎందుకు వాపస్ తీసుకున్నారు కేసు అంటే మళ్ళీ చేయనన్నారు, ఇది మళ్ళీ రిపీట్ అవుతున్నారు, సో అందుకని కేసు వాపస్ తీసుకున్నామంటే సరే అని చెప్పారు. నన్ను తీసుకున్నట్లు చెప్పారు, కేసు కట్టేశారు. నన్ను మళ్ళీ తీసుకొచ్చి కాలేజ్లో దింపేశారు. మార్నింగ్ వెళ్ళా, ఆఫ్టర్నూన్ మళ్ళీ తీసుకొచ్చి కాలేజ్లో దింపేశారు. వాళ్ళు అప్పటి నుంచి బాగానే ఉంటారా అంకుల్? మావయ్య బాగానే ఉంటారు. మావయ్య ఏమంతా అంత గ్యాప్ తీసుకున్నావు? కొన్నిసార్లు అంతే, కొన్ని ఎప్పుడో అంటే పద్దాక రోజు రిపీట్ అయ్యేదాన్ని ఆపాం కదా, నెలకు వచ్చింది ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 15 మెంబర్స్లో ఈ పర్సన్ డిజర్వ్ కాదు, మేబీ ఆ ప్లేస్లో నేనుంటే నేను డిజర్వ్, ఆ క్యాపబుల్ నాకు ఉంది అని అనిపించింది నీకు ఎవరి గురించి అయినా? ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చింది ఫైట్ చేసి ఆ ఛాన్స్ తెచ్చుకోవడానికి. అండ్ నేను కూడా దాని గురించే ప్రయత్నిస్తున్నాను. అండ్ అక్కడ ఉన్న టాప్ 15లో ప్రతి ఒక్కరు వాళ్ళు డిజర్వే, బట్ నేను కూడా డిజర్వే. అండ్ మేబీ అంటే ఇప్పుడు నేను చెప్పలేనండి, ఎందుకంటే నేను వాళ్ళు సమవుజ్జులుగా ఒక చోటుకి వెళ్ళాం. ఇప్పుడు నాకన్నా పైకి వెళ్ళిపోయిన వాళ్ళకన్నా నేను డిజర్వ్ అని చెప్పుకుంటే అది బాగోదు, చూసే వాళ్ళకు కూడా బాగోదు.
అది జనాలు డిసైడ్ అవుతారు ఎవరు అన్నది. అఫ్ కోర్స్ నీ గురించి జనాలు డిసైడ్ చేశారు ఇది అన్ఫేర్ టోటల్లీ నీ విషయంలో అని చెప్పి. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నావా పోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఏమైనా ఉండొచ్చు? ఎక్స్పెక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే నాకు గ్రీన్ రాలా, రెడ్ రాలా. ఐ వాజ్ ఇన్ ఏ బ్లాక్. నువ్వు ఏదైనా నింపుకోవచ్చు. వాట్ ఎవర్ యూ కెన్ రైట్ అనమాట. సో బిగ్ బాస్ నా దాంట్లో ఏం రాస్తాడో అది బిగ్ బాస్ చేతిలోనే ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆడిషన్స్కి పిలిచి నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం, నువ్వు ప్రూవ్ చేసుకో అంటే ఏం చేస్తావు? నేను ప్రూవ్ చేసుకుంటా అన్ని. అంటే యాక్చువల్లీ ఇక్కడ నాకు ఫిజికల్ టాస్క్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉండే. బికాస్ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ. నా లెగ్ తీసుకొచ్చి నేను నా తలకు అంటించగలను. ఓకే, నువ్వు యోగా క్లాసెస్కి వెళ్ళి డాడీ ఉన్నప్పుడు చేపించేవాళ్ళు. బట్ మార్నింగ్ 6కి లేపి మా డాడీ చేపించేవాళ్ళు. అండ్ ఈవినింగ్ కూడా నాకు రన్నింగ్ చేపించి జిమ్నాస్టిక్స్ అనమాట. అంటే పార్క్ ఉండేది మచిలీపట్నంలో. సో ఈ హ్యాంగ్ పట్టుకొని ఇంకో హ్యాంగ్కి కాలు పెట్టి ఇది వదిలేసి స్వింగ్ చేసుకుంటూ ఇంకో హ్యాంగ్ పట్టుకొని కాలు వదిలేసి మళ్ళీ స్వింగ్ చేసుకుంటూ ఆ కాలు దానికి హ్యాంగ్ చేసి చేతులు వదిలేసి అండ్ అలా ఒక జిమ్నాస్టిక్ టైప్లో అనమాట అది. ఓకే, సో అవి చేపించేవాళ్ళు అనమాట. సో అక్కడ హ్యాంగర్స్ ఉన్నప్పుడు నాకు ఇచ్చి ఉంటే ఐ వాజ్ ట్రై ఇలా పట్టుకొని అట్లీస్ట్ మనం అడగాల్సింది అన్నట్టు అనుకున్నా. బట్ దే డిడ్ంట్ ఆస్క్. సో నాకు అప్పుడు ఐడియా రాలే. బట్ వాళ్ళు ఇచ్చుంటే నేను ఏ టాస్క్ చేస్తావంటే నేను హ్యాంగ్ ఉంది, దట్స్ ఈజీ టాస్క్ టు మీ అని పట్టుకొని. అలాంటి టాస్క్లు ఎవరికి ఇస్తారు? వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు, జిమ్కి వెళ్ళే పర్సనాలిటీ అని తెలిసినప్పుడు మేబీ మాక్సిమం అలానే జరిగింది అక్కడ. ఇప్పుడు నువ్వు కొంచెం చిన్నోడివి, ఈ అబ్బాయికి ఎందుకు అంత కష్టం అన్ని ఉంటది కదా వాళ్ళకి కూడా, నువ్వు ఛాన్స్ తీసుకోవాల్సింది. నేను ఇది చేయగలను, చేసి చూపించాల్సింది, తీసుకోవాల్సింది. ఓకే, సో ఈసారి ఒకవేళ ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాం. వస్తే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకో ఇంకా బాగా. తప్పకుండా. ఓకే, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, అందులో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు. నీకు భయమే లేదా? అంటే అమ్మ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు, మనం చిన్న వాళ్ళం సెలెక్ట్ అవుతామా లేదా? ఆబ్వియస్లీ వస్తుంది కదా. ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు అనుకున్నా వీళ్ళకి 1,00,000 ఉన్నారు, వీళ్ళకి 2 లక్షలు ఉన్నారు, వీళ్ళకి 3 లక్షలు ఉండే, 1,50,000 ఉండే, 3 లక్షలు ఉండే. బట్ ఎక్కడో హోప్ ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ఏదో చూసే ఉంటారు కదా సీనా అన్నట్టు అనిపించింది మనసులో. ఓకే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఈ 15 మెంబర్స్ ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు అని అలా కొంతమందిని? ఆబ్వియస్లీ. అంటే వాట్ ఐ ఫెల్ట్, నేను అక్కడ ఉన్నప్పుడు నేను గమనించిన ప్రకారం 45 మెంబర్స్ వచ్చారు. 15 మెంబర్స్ మాకు అక్కడికి వెళ్ళాక ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. దాంట్లో 15 మెంబర్స్ తీసుకుంటాం, సైన్ చేయండి అని చెప్పి అందరికీ ఒక ఇచ్చారు అగ్రిమెంట్స్. ఓకే, సో మేము సైన్ చేసినప్పుడు అందులో చూసా 45 నుంచి 15 సెలెక్ట్ చేస్తామని. సో నేను కూర్చొని ఆలోచిస్తే ఎవ్రీ కేటగిరీ హ్యాస్ 3 పీపుల్. ఓకే, 1:3 వాళ్ళు తీసుకోవాలి. ప్రతి ముగ్గురులోంచి ఒకళ్ళు తీసుకుందాం అని చెప్పి ముగ్గురు బ్యాకప్స్ పెట్టుకుండే వాళ్ళు. ఓకే, నేను అది నాకు అర్థమైంది. నీతో ఎవరున్నారు మరి అలా మిగతా ఇద్దరు? ఒక్కలే ఉండి అది నేను చూసుకున్నప్పుడు 45లో అక్కడికి వచ్చింది 44. ఒక వ్యక్తి రాలే, వాట్ ఎవర్ ది రీజన్స్ ఆయన రాలే, బట్ వీఆర్ 44. అండ్ ఎవరైతే అనుకున్నారో వాటిలోంచి తీసుకున్నారు. అండ్ అంకిత నాయుడు గారు కేటగిరీలోంచి కూడా అంకిత నాయుడు గారిని, శాస్ అని ఒక డ్రాగ్ క్వీన్ గారిని వాళ్ళందరూ తీసుకున్నారు. అంకిత నాయుడు ఆల్రెడీ కొంచెం జనాలకి తెలుసు కదా, తను ఎందుకు కామనర్స్లో పెట్టారు? అది నాకు తెలియదండి. ఓకే, అంటే తను కూడా అప్లై చేసుకునే వచ్చి ఉంటారు. కామన్ మ్యాన్గా అప్లై చేశారంటే అందరు కామనర్స్. ఓకే ఓకే, సో ఎవరైతే ఎక్కడి దాకా వచ్చానో 40 ప్రతి మెంబర్స్లో 3 పెట్టుకుని ఉన్నారు. సో నేను అనుకున్నా ఈ కేటగిరీల చొక్కలు, ఈ కేటగిరీల చొక్కలు, ఈ కేటగిరీల చొక్కలు, ఈ కేటగిరీ. నా కేటగిరీ వచ్చేటప్పటికి ఇద్దరమే ఉన్నాం. సో ఇందులో 50% ఉంది కదా అన్నట్టు ఆలోచించిన ప్రాబబిలిటీ. సో నాకు కొంచెం మంచిగానే అనిపించింది. ప్రాబబిలిటీ 50% ఉంది. ఓకే, జనరల్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి, రూల్స్ పెడతారు, ఇవన్నిటికే మనం అగ్రిమెంట్ ఒప్పుకుంటేనే అని. అలాంటి అగ్రిమెంట్ లాంటిది ఏదైనా మీకు ముందే మనం పెట్టారా? అంటే గ్రూప్ డిస్కషన్స్ అప్పుడు పెట్టారు. 21 పేజెస్ ఏదైతే మనకి అప్లికేషన్ అప్పుడు ఇచ్చారు. 21 పేజెస్ ఏంటి క్వశ్చన్స్ అవన్నీ? మరి 21 pages of endomorphin agreement we have to sign with names and our full sign and మనం ఫుల్ పేరు పెట్టి మనం సైన్ చేయాలన్నమాట. అందులో ఏమైనా డిఫికల్ట్గా అనిపించినవి ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, ఎందుకంటే అక్కడ ఏదైతే ఎండోమర్ఫిన్లో చూపించారో మాకు ఇచ్చి సంతకం పెట్టమన్నారు
అది ఆల్రెడీ మేము వీడియో ఏదైతే 3 minutes అప్లోడ్ చేసేటప్పుడే రీడ్ అని చెప్పి దీనికి ఒబే చేస్తేనే యూ కెన్ సబ్మిట్ అని చెప్పి ఒక ఇచ్చారనమాట కొన్ని ఓకే సేమ్ అది ఇక్కడ మీకు ఇచ్చారా ఇచ్చారు. సో మేము ఓకే సేమ్ మ్యాటర్ ఉందని చెప్పి మేము సంతకం పెట్టేసి ఇచ్చేసి లోపలికి వెళ్ళాక మా చేతిలో 165 pages క్వశ్చన్స్ ఉన్న బుక్ ఇచ్చారనమాట. అందులో అన్ని రకాల క్వశ్చన్లు ఉన్నాయి. అంటే లైక్ ఎలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్? మీకు కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, ఆనందం వేసే 3 విషయాలు ఏంటి, మీరు మీ లైఫ్ లో జరిగిన ట్రామా ఏంటి. దానికి మళ్ళీ టైమింగ్ ఏమైనా పెట్టారా ఈ టైం లోపు ఫినిష్ చేయాలని? లేదు. ఓకే. అంటే గ్రూప్స్ అవుతూ ఉన్నాయి. సో మాది 7th గ్రూప్ కాబట్టి వీ హ్యావ్ ఎ టైం. ఒక్కొక్క గ్రూప్ కి ఎంత మెంబర్స్? గ్రూప్ కి 10. లోపల 1 గంట జరుగుతుంది లోపల గ్రూప్ డిస్కషన్. సో మాదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 3 hours పట్టింది. ఆ 3 hours లో మాది కంప్లీట్ అయిపోయింది. మేము రెడీగా ఉన్నాం. చేతులు పడిపోయినాయి అది మొత్తం రాసేటప్పటికి 165 pages. అందులో నాకు ఒకటి కామెడీ అనిపించిన విషయం ఏంటంటే, అంటే నాకు ఒక డ్రాయింగ్స్ ఇచ్చి ఒక బ్లాంక్ పేజెస్ ఇచ్చి పారాస్ ఇచ్చి దీంట్లో మీరు మిమ్మల్ని ఎలా ఊహించుకుంటారో ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీరు ఒక పరిస్థితి మీద ఒక డ్రాయింగ్ వేయండి, మీకు ఏదైనా అనిపించిందో ఒక డ్రాయింగ్ వేయండి అని చెప్పి పెట్టారు. ఓకే, ఏమేసావు నువ్వు? నేను ఆలోచించా ఇక్కడ ఏమేద్దాం పైన అని ఆలోచిస్తే ఇక్కడ అన్ని పాములే ఉన్నాయి, సో స్నేక్స్ ఉన్నాయని చెప్పి నేను స్నేక్ వేసిన. నువ్వు పాములంటే నీ చుట్టూ ఉన్న జనాల గురించి చెప్తున్నావా లేకపోతే అక్కడ ఏమన్నా పిక్చర్స్ లాంటివి ఉన్నాయా? జనాల గురించి. ఓ పాములు అని ఎలా డిసైడ్ చేసేసావు? వీ నెవర్ నో, అవన్నీ సైలెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలీదు, తెలియని ప్రతిదీ ఎప్పుడు కాటేస్తుంది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది తెలియదు. సో ఐ ఫెల్ట్ లైక్ స్నేక్స్. ఓకే. సో నేను స్నేక్ వేసిన పైన ఏదైనా ఊహించుకొని రాయండి. ఓకే. కింద స్టేజ్ వేసి స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేసినట్టు వేసిన నా గురించి. అది మళ్ళీ అంటే నేనేసి నాకు అర్థం కావాలి, వాళ్ళకి ఎలా అర్థమైంది అనేది నా క్వశ్చన్. ఎందుకంటే నాకు స్ట్రైట్ లైనే, ఇలా స్ట్రైట్ లైన్ గీయలేను నేను, క్రాస్ పడిపోతుంది ఎప్పుడు కూడా, ఇలా స్ట్రైట్ రాదు నాకు. ఓకే. నాకు డ్రాయింగ్ నచ్చదు, అందుకే నేను మెడికల్ ఫీల్డ్ కూడా తీసుకోలే, నాకు డ్రాయింగ్ రాదు. ఓకే. సో అందుకని అలా అయిపోయింది. సో అడిగారా మరి నువ్వు వేసిన డ్రాయింగ్ ఏంటిది? ఏంటి అడగలే, ఏం అడగాలి. 2 రోజులు అసలు ఏం చెప్పలేదు మాకు. అక్కడ వెళ్ళాం, గ్రూప్ డిస్కషన్లో కూర్చున్నాం, మాదంతా అయిపోయింది, బయటకు వచ్చేసాం. నాకు టెన్షన్, మార్నింగ్ 2:40కి వచ్చా, నైట్ 10:15కి బయటకి గేట్ బయట నుంచి బయటికి లోపలికి 2:40కి గేట్ లోపలికి, గేట్ బయటికి నైట్ 10:40కి. ఓకే. సో లోపల ఏం జరుగుతుందా ఏంటా, సర్లే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా, ఇక్కడ దాకా వచ్చి. అండ్ ఆ 2 రోజులు కూడా నేను నాకు ఎవరితో మాట్లాడబుద్ధి కాల, పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ. ఓకే. వస్తుందా ఒక టైప్లో ఐ ఫెల్ట్ వెరీ లో. ఎందుకు నువ్వు ఆల్రెడీ ఇంతకన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసావు నీ లైఫ్ లో. ఇది బిగ్ బాస్ అంతా అంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా అయిపోయింది, ఎవరైతే 1 week నాకు ఎప్పుడైతే జూమ్ మీటింగ్స్ అయినాయో, జూమ్ మీటింగ్స్ అయిన తర్వాత నిద్రపోతే సబ్ కాన్షియస్ మొత్తం నిద్రలో బిగ్ బాస్ లోకి వెళ్ళినట్టు, నాకు సార్ చూసినట్టు, ఒక మార్నింగ్ దాకా, ఒక మార్నింగ్ లెగంగానే ఓకే ఇది మనం హాస్టల్లోనే ఉన్నా ఇంకా ఆ టైప్ లో ఉండే. నాకు ఎంతో ఇష్టపడితే గానీ మనకి విజువల్స్ అలా వస్తున్నాయి. ఒక స్టోరీ ఎలా ఉందంటే ఐఎమ్ ఆస్కింగ్, నేను స్కూల్లో ఉన్నట్టు వచ్చింది ఈసారి. ఓకే. స్కూల్లో ఎక్కడో ప్రోగ్రామ్ జరుగుతుంది, మా టీచర్స్ అందరు ఉన్నారు. మేడం బిగ్ బాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారంట, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోతున్నారంట, నేను కూడా ఉన్నా అందులో, నన్ను కూడా తీసుకెళ్ళాలి, నన్ను కూడా మర్చిపోయారు వాళ్ళు, నన్ను కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి ఐ వాజ్ వెతుకుతూనే ఉన్నా, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి. లాస్ట్ ఒక చోటుకి వెళ్ళానంట, అక్కడ నాకు సార్ ఉన్నారంట, నీకోసమే వెయిటింగ్ రా అన్నారంట. సో అలాంటి థాట్ ప్రాసెస్ లో క్రేజీ ఇలా వస్తూనే ఉండే నాకు. అండ్ అప్పుడు ఏదైతే అక్కడి నుంచి వచ్చానో, వచ్చిన తర్వాత నాలో అంటే బాధ లేదు, బట్ అన్న ఒక మూడ్ అయింది, మూడ్ స్వింగ్స్ అంటారు కదా జనాలకి, అలాంటి మూడ్ స్వింగ్ వచ్చింది అనమాట ఆ టైంలో. ఇప్పుడు 2 days జరిగిన దాంట్లో ఎవరైనా క్లోజ్ అయ్యారా మిగతా కంటెస్టెంట్స్? చాలా మంది అయ్యారు. అగ్ని అనే ఆమె నా ఫ్రెండ్ అయింది. అండ్ బాగా అందరికన్నా ఎక్కువ క్లోజ్ అయిన వాళ్ళు అగ్ని అయింది బాగా. ఓకే. అండ్ నిఖితా అక్క అయింది.
హూస్ డాక్టర్ టాప్ 22లో ఉండే ఓకే. డెంటిస్ట్. అండ్ ఉపేన్ అన్న అయ్యాడు, అంకిత నాయుడు హ్యావ్ అక్కడ మాకున్న బాండింగ్లో వి బికేమ్ లైక్ షీ కాల్స్ మీ సన్, ఐ కాల్స్ హర్ మమ్మీ. సో అంత బాండింగ్ వచ్చింది అక్కడ. ఓకే. దెన్ మను మల్లేశ్వరి అక్క, అక్కడ మంచి మంచి వాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఉపేన్ బ్రో ఉన్నారు. శ్రీజ అక్క నన్ను బాగా రిసీవ్ చేసుకుంది. అండ్ అనుషరత్నం అక్క సో ఆల్సో వెరీ సపోర్టివ్, నాతో మంచిగా అన్ని మంచి చెప్తూ ఉండే. ఓకే. చాలా చాలా మంది కనెక్ట్ అయ్యారు నాకు. ఓకే. ఓకే. ఇప్పుడు అంతమంది కనెక్ట్ అయ్యారు కదా, అందులో పవన్ బ్రో కూడా, డిమోన్ పవన్ బ్రో అండ్ పవన్ కళ్యాణ్ బ్రో ఎవరైతే సోల్జర్ ఉన్నారో ఆ బ్రోకి నాకు కొంచెం అనే ఒక హీస్ అ కామెడీ పర్సన్. అండ్ నేను కూడా కామెడీ పర్సన్స్ ఉంటే నేను కూడా నాలో ఉన్న కామెడీ బయటకు వస్తుంది. ఓకే. సో విల్ హ్యావ్ సమ్ జోక్స్, మంచిగా ఉంటుండే. యా. ఓకే. ఇప్పుడు అంతమంది క్లోజ్ అయ్యారు కదా, ఆ. వాళ్ళలో ఎవరో ఒకరికి కాల్ చేసి ఇలా నాకు పిలిచారు, మళ్ళీ అవకాశం వచ్చింది, నేను Yeah. హౌస్లోకి వెళ్తున్నాను అని కాల్ చేస్తావా? చేస్తాను. ఫోన్ ఎక్కడ ఉంది? మొబైల్ ఛార్జ్ పెట్టు. హలో హలో అక్క, బాగున్నా. నిజంగా నీ నోరు ఏం నోరో కానీ నిన్న నువ్వు కాల్ చేసావా, నువ్వు కాల్ చేసి ప్రాంక్ చేసావా, అది ఈరోజు నిజమైపోయింది. ఏమైంది? కాల్ చేసినారు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఉంటే కనుక, ఇంకా మాటల్లోనే ఉంది, బట్ వాళ్ళు నీకు కూడా ఛాన్స్ ఉంది, రెడీగా ఉండు అని చెప్పి వాళ్ళు చెప్పుండే కాల్ చేసి. అందుకే రా నీ అక్క మాట సర్ది మూట. అదే అదే ఆ రోజు నేను నీకేం చెప్పినా? అందుకే ఫస్ట్ నీకే కాల్ చేసిన. నీ నోట్ నుంచి వచ్చింది, మంచిగా అయింది. మంచోళ్ళకి ఎప్పుడే మంచిగా అవుతుంది రా చిట్టి. అందుకే నీకు లక్కీ డ్రాల్ ఎప్పుడు నీకు చీరలు వస్తున్నాయి, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓట్లు వేపిస్తున్నావా లేదా మీ అక్కకి? ఏపిస్తున్నా. ఒక వీడియో బయట, ఓ సారీ, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వస్తావు కాబట్టి నీ వీడియో బయట వద్దు. వద్దు. ఓకే ఓకే. మీ మమ్మీ అంతా బాగున్నారా? అసలు నీ అందరూ స్టోరీ బాగున్నారు. ఆ రోజు మనం మస్తు సేపు మాట్లాడుకున్నాం కానీ నువ్వు నీది చూసిన తర్వాత నేను మస్తు బాధపడ్డా తెలుసా. ఓకే. మీ మమ్మీకి చెప్పు, చాలా గ్రేట్ అసలు మీ మమ్మీ. నువ్వు గ్రేట్ రా థ్యాంక్ యూ. అసలు. ఈ వెనకాల ఇంత స్టోరీ ఉందారా? లేక నేను తర్వాత చెప్తా కానీ యాక్చువల్లీ నేను నీకు ప్రాంక్ చేసా, ఇప్పుడు మాట్లాడుకోవద్దు మనం ఇవి. నేను ప్రాంక్ చేసా, ఇంటర్వ్యూలో ఉన్నా. బాయ్. ఓకే ఓకే. ఇంట్లో ఇప్పుడు ఈ ప్రాంక్ ఇంట్లో వాళ్ళతో చేసామంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారని మనం గెస్ట్ చేయొచ్చు. అవునవును. బట్ ఆ 2 days లో కనిపించి అవును. మాటలు పరిచయం అయిన వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. చూడు ఎంత కనెక్ట్ అయిపోయారు నీకు. అవును. సో ఈ కనెక్షన్స్ తో బయట జనాలకున్న ఎలాగో నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు, మనస్ఫూర్తిగా నువ్వు హౌస్లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చూస్తుంటే నువ్వు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే ఆ ప్రోమోస్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ ఎపిసోడ్ కింద కామెంట్స్ అన్నీ అవే నీ గురించే. ఆ అమ్మాయిని తీసుకున్నారు, ఈ అబ్బాయిని ఎందుకు తీసుకోలేదు, టోటలీ అన్ఫేర్ అని చెప్పేసి. ఓకే, మనం ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్లా అలా కొన్ని క్వశ్చన్స్ అడిగితాను, చెప్పేసి. ఓకే. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పు. మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? గ్రేటెస్ట్ వారియర్ ఆఫ్ ది ఎర్త్ అని నేను నమ్ముతా. ఓకే. ఇప్పుడున్న ఈ సెలెక్ట్ అయిన, మనకు మిగతా వాళ్ళు ఎలాగో తెలియదు సెలబ్స్, ఇప్పుడున్న 15 members ఉన్నారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళని రీప్లేస్ చేసి నువ్వు వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చోవచ్చు అని అంటే ఎవరిని రిమూవ్ చేస్తావు? ఆబ్వియస్లీ ఎవరైతే నాకన్నా యంగర్ ఉన్నారో వాళ్ళకి ఇంకా టైం ఉంది. అంటే నిన్నే రీజన్స్తో తీసారో అలా నువ్వు ఆ రీజన్ అంటున్నావా? ఓకే. అంతే కదా. ఓకే. అకార్డింగ్ టు యూ ఈ 15 membersలో విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయనుకుంటున్నావు? ప్రసన్న అన్న, శ్వేత శెట్టక్క, శ్రీజ, మీ ముగ్గురులో. అండ్ కల్కి అక్క కూడా, నలుగురు. ఒక్కరిది చెప్పు. నా ఫేవరెట్ అయితే కల్కి అక్క అండ్ శ్రీజ అక్క. సో ఓకే, వీళ్ళిద్దరు. నాగార్జునని చూస్తానని అనుకున్నావా? అనుకున్నా. యాక్చువల్లీ ఇందాక ఒక ఇంటర్వ్యూలో మా అమ్మ వాజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. సో నేను మంచిగా మమ్మీని ఇంట్లోకి వస్తే నాకు మంచిగా ఉంటుంది కానీ, బట్ షీ వాంట్ టు మీట్ కదా. అంటే నేను వెళ్తాను అక్కడ దాకా, ఒకవేళ పేరెంట్స్తో వచ్చినప్పుడు మమ్మీని పైకి పంపించి నేను లోపలికి ఎవరినైనా పంపించినా ఓకే. నా దగ్గర కన్నా మమ్మీ కలిసినట్టు ఉంటుంది కదా, అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో రాదు. చాలా దూరం ఆలోచించావు కదా నువ్వు. ఇంకా చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకుని దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి అవకాశం వచ్చిందంటే. అవునవును, ఆబ్వియస్లీ, నిజంగా. ఓకే.
ఓకే. శ్రీముఖి? శ్రీముఖి అక్క వెరీ సపోర్ట్, ఐ మీన్ మంచిగా నాతో నడుచుకున్నారు అండ్ జోక్స్ వేసుకున్నారు. నేను శ్రీముఖి అక్క మీద జోక్ వేసిన, ఒక చిన్న జోక్. బట్ షీఈస్ వెరీ జెన్యున్ లా మంచిగా. అండ్ నాకు రేస్ చేసిన పాయింట్ కూడా, ఈ పాయింట్ కూడా కరెక్టే కదా ఇతను రేస్ చేసిన పాయింట్ అని కూడా ఓ తను కూడా ఆర్గ్యూ చేసింది. బట్ అట్లీస్ట్ అది కూడా మనకి బట్ తిని అడిగిన పాయింట్ కూడా వ్యాలిడే కదా. ఓకే. ఆ అమ్మాయి చిన్న అమ్మాయిని తీసుకున్నప్పుడు వై నాట్ హిమ్ అన్న క్వశ్చన్ అమ్మాయి రేస్ చేసింది. ఓకే. ఓకే. అక్క రేస్ చేసింది. ఓకే. బిందు మాధవి? బిందు మాధవి గారు సో స్వీట్ అండ్ షీ వాస్ లైక్ లాస్ట్లో కూడా. అండ్ నేను అడుగుతున్నా కదా, రిక్వెస్టింగ్ దెమ్ గివ్ మీ ఛాన్స్ ప్రూవ్ మై 100% అన్నప్పుడు దెన్ షీఈస్ నాట్ టాకింగ్. ఎవరో ఏం మాట్లాడలా, షీఈస్ లైక్ దిస్. అండ్ నాకు ఒకటి వచ్చేసింది మైండ్లో చూసిన తర్వాత. జనాలు నేను అడిగిన క్వశ్చన్స్కి కానీ నేను పెట్టిన ఆర్గ్యుమెంట్స్కి కానీ రీజన్ రాలేదు ప్రాపర్. బట్ వాళ్ళు ఉన్న పరిస్థితిలో నాకు అర్థమయ్యి ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకొని, ఓకే, మీరు అందరికీ నమస్కారం, నన్ను ఇక్కడ దాకా తెచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి వచ్చేసి. నవదీప్ గారు ఈజ్ ఆల్సో గుడ్. యాక్చువల్లీ అందరు నాతో చాలా పొలైట్గా ఉండే. ఎందుకు అంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు? వాళ్ళందరి సైడ్ నీకు కోపం రావట్లేదా? నిన్ను అసలు ఓటింగ్లో కూడా పెట్టకుండా కనీసం పెట్టలేదు. బట్ అలా అని చెప్పి నాతో తప్పుగా కూడా వాళ్ళు ప్రవర్తించలేదు. టు బి ఆనెస్ట్, నేను చెప్పిన ప్రతి దానికి వాళ్ళు కౌంటర్లు కూడా వేయలే. అండ్ అన్నిది నైస్ 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 అనుకుంటూ పోయిండే. నాది ప్రతి దాంట్లో ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అన్నది ఎక్కడా లేదు. అప్పుడు నేను డిఫెండ్ చేసుకోవడానికి, నేను ఇక్కడ చెప్పుకోవడానికి ఆపర్చునిటీ ఉండేది. అప్పుడు అక్కడ అలా అన్నారు, బట్ ఇక్కడ ఇలా అయిందని అదొకటే. అండ్ అదే నవదీప్ గారు అదే అన్నారు, అది ఒకటి. అదే నేను క్వశ్చన్ రేస్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి, ఊరికే తీసుకుంటాం కాబట్టి తీసుకుంటాం, నువ్వు విన్ అయ్యే క్యాండిడేట్వి, అందుకే నేను తీసుకోవట్లేదు, ఇప్పుడు వెళ్తే విన్ అవ్వవేమో, 1-2 వీక్స్లో వచ్చేస్తావేమో అన్నట్టు. అభిజిత్ గారేమో 1-2 వీక్స్లో వచ్చేస్తావు, ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఓవర్ షాడో చేస్తారని, నన్ను ఓవర్ షాడో చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వను, అండ్ ఇప్పుడు దాకా ఇవ్వను కూడా అని చెప్తే, నువ్వు ఇవ్వకపోయినా తీసుకుంటారు అంటే నేను ఇవ్వను అని చెప్పి కళాఖండిగా చెప్పా. అండ్ ఆ బిగ్ బాస్ ఆపర్చునిటీ నాలాంటి వాడికి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. అలాంటప్పుడు నేను డిజర్వింగ్ అయినప్పుడు ఇవ్వడానికి ఏంటి అని నేను రేస్ చేస్తే, శ్రీముఖి గారు అన్నారు 2 years తర్వాత మళ్ళీ మళ్ళీ పెట్టచ్చు ఇలాంటిది, పెడితే యూ కెన్ అని చెప్పి పంపించారు అనమాట. ఓకే, మొత్తం మీద నచ్చ చెప్పి పంపించారు. ఓకే, ఇప్పుడు ఉన్న 3 జడ్జెస్లో ఈ జడ్జ్ లేకపోయి ఉంటే నేను హౌస్లోకి వెళ్ళేవాడినేమో అని అనిపించిందా? లేదు, ఖచ్చితంగా. అంటే ఒక జడ్జే కదా ఆ పాయింట్ రైజ్ చేసి, నువ్వు విన్నింగ్ క్యాండిడేట్వి, సో ఇప్పుడు పంపే, ఇది రైట్ టైం కాదు అని చెప్పారు ఒక జడ్జ్. సో వాళ్ళు రైజ్ చేసిన తర్వాతే కదా, అంటే మాకు చూపించింది అయితే ఆ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన తర్వాతే వీళ్ళు దానికి అగ్రీ చేసినట్టు చూపించారు. యాక్చువల్లీ అంటే హీ ఆల్సో ఫెల్ట్ ఐఎమ్ ఏ విన్నింగ్ క్యాండిడేట్ అని. సో అతని జడ్జిమెంట్లో నేను విన్ అవుతాను అన్నది ఆయనకి ధీమా ఉంది. ఆయన ఏమీ నార్మల్ పర్సన్ కాదు, ఆయన గెలిచి వచ్చిన ఆట అది కదా, ఆయనకి తెలుసు. ఆయన అనుకున్న దాంట్లో ఆయన చెప్పిండు, బట్ విన్ అవుతాను అని తెలిసినప్పుడు ఇప్పుడైతే ఏంటి అప్పుడైతే ఏంటి, నా గేమ్ కదా చూస్తారు జనాలు నా వయసు కన్నా అన్నది ఫెల్ట్. అండ్ అంతే. ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడు ఇది అయిన తర్వాత ఎప్పుడైనా అంటే నీ ఎలాగో అవి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి కాకుండా మిగతా నీ పర్సనల్ లైఫ్లో ఏడుస్తాం. అంటే ఒకసారి లైక్ మై మామ్ ఒక గొడవలో అనేస్తారు కదా, షీ టోల్డ్ గొడవల్లో షీ టోల్డ్ మీ వల్ల మీ నాన్న చనిపోయాడు అన్నప్పుడు అది తగులుతుంది కదా. నీ వల్ల నా వల్ల చనిపోయాడు అంటే తగులుతుంది కదా. అంటే అదే ఏడ్చాను, సినిమాకి తీసుకెళ్ళాను అన్నాను కదా. సో సన్ స్ట్రోక్ కూడా ఉంది అందులో. సో మ్యాడ్నీకి వెళ్ళకపోయి ఉంటే మేబీ వడదెబ్బ తగలేదు కాదేమో, వడదెబ్బ తగలకుండా ఉంటే మా డాడీ ఉండేవాడేమో. ఓకే, బిగ్ బాస్ గురించి 1 wordలో. బిగ్ బాస్ ఇట్స్ ఏ గ్రేట్ షో టు షోకేస్ అవర్ సెల్ఫ్. మనం ఏంటి, మనం అసలు బయట ఏంటి, లోపల ఏంటి
అన్నీ మనం ఆ 105 డేస్లో మనం మన గురించి కుల్లా ఒక కుండ బద్దలు కొట్టినట్టు జనాలకు తెలుస్తుంది. సో జనాలు దే కెన్ నో హౌ వీఆర్ అన్నది అండ్ వాట్ వీఆర్ అన్నది. ఓకే. ఇట్స్ ఎ షో ఫర్ మా లాంటి వాళ్ళకి ఏంటంటే మేమేంటనేది నిరూపించుకోవడానికి అండ్ మమ్మల్ని మేము ఒక ఎగ్జామ్లో పెట్టుకున్నాం. ఆ ఎగ్జామ్ ఫోన్లు లేకుండా ఏం లేకుండా ఒక చూసిన మనుషులను తప్ప ఇంకో మనిషిని చూడకుండా ఒక గేమ్ ప్లే. ఆ గేమ్ ప్లేలో మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. సో ఆడడానికి మజా వస్తుంది, చూడడానికి మజా వస్తుంది. ఓకే. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమైనా ఉందా నీ లైఫ్లో? రిగ్రెట్స్ చాలా ఉంటాయి. వీ హ్యావ్ టు పాస్ ది క్లౌడ్స్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ మూవ్ ఆన్ అవ్వాలి, అది తెలుసు. అంటే ఆ రిగ్రెట్ ఏ విషయంలో అనేది? కొన్ని చోట్ల నేను నా చిన్న వయసులో తప్పని తెలియక ఐ డిడెంట్ రేస్ మై వాయిస్. అది తప్పో కాదో నాకు తెలియనప్పుడు నేను రేస్ చేయలేను కదా పాయింట్స్ని. సో అప్పుడు నాకు అది తప్పని తెలీదు. బట్ తర్వాత తెలిసి అయ్యో ఇది నాకు జరిగిందా అని ఫెల్ట్. అండ్ నేను అదే విషయం ఒకసారి నేను ఏదైతే జరిగిందో ఎవరితో అయితే తప్పు ఒక చైల్డ్ అబ్యూస్ లాంటివి అయినాయి. అయితే అదే సిచ్యువేషన్ నేను వెళ్ళి ఏ వ్యక్తితో అయిందో ఆయన ముందే వాళ్ళ సిస్టర్కి చెప్పిండే. ఆ సిస్టర్ నాకు కొంచెం ఫ్రెండ్ టైప్, నాకన్నా పెద్దదైనా వి టాక్ అనమాట. సో నాతోనే ఎక్కువ ఆమె స్పెండ్ చేసేది. సో ఆయన ముందే మీ అన్న నాతో ఇలా చేశారు అని చెప్తే వాళ్ళిద్దరు ఒక్కొక్కరు మాలు చూసుకుని నవ్వుకుంటున్నారు. సో ఆ తర్వాత మా అక్క చెప్తే ఇవన్నీ సాధారణం అందరికీ జరిగేవి అని చెప్తుంటే, అబ్బాయిలకి జరిగితే ఈ సొసైటీ ఎలా అయిపోయిందంటే అబ్బాయిలకి జరిగితే సొసైటీలో అసలు జరిగినట్టే కాదన్నట్టు అయిపోయింది సొసైటీ. సో ఇట్స్ ఫైన్. ఓకే. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు దీన్ని బట్టి? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటన్నది నేర్పించండి పిల్లలకి. వాళ్ళకి తెలీదు. కొన్ని సమయాల్లో వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో మీరు చాలా నిబద్ధతగా అబ్బాయిలే కదా అని వదిలేకండి, వాళ్ళకి కూడా నేర్పించండి. ఓకే. చాలా స్టోరీ ఉంది, ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. ఫైనల్గా నువ్వు ఇంకా ఎక్కడో నీకు హోప్ ఉంది కాబట్టి బిగ్ బాస్ గురించి. ఎందుకు ఉండదు, నాకేమి జడ్జ్మెంట్ రాలా. నాకు అర్థమైంది. అదే నువ్వు ఖచ్చితంగా ఆ ఛాన్స్ వస్తే వెళ్తావని. ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బిగ్ బాస్కి సంబంధించి? బిగ్ బాస్కి సంబంధించి గాయస్, నాకు తెలుసు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు డిఎమ్స్లో నాకు రిక్వెస్టెస్లో చాలా వస్తున్నాయి. మీకోసం మేము పెడుతున్నాము, లెటర్స్ రాస్తున్నాము, పంపుతున్నాము అని కూడా నాకు వస్తున్నాయి రిక్వెస్ట్లలో. ఓకే. అండ్ థ్యాంక్ యూ మీరు ఇంత లవ్ చూపిస్తున్నందుకు. అండ్ ఆల్సో నేను కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఇన్స్టాగ్రామ్లో. సో మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో కావాలంటే ఫాలో చేయండి. నా ఐడియా వచ్చి Jenith_official. ఓకే. ఓకే. నువ్వు హౌస్కి పక్కా వెళ్ళాలి. ఈ సీజన్ కాకపోయినా నీకు ఎలాగో వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక 2 years తర్వాత అప్పుడైనా వెళ్ళాలని నేను వస్తుందని ఎప్పటికైనా బిగ్ బాస్కి వెళ్ళడం అయితే పక్కా. బికాస్ నాకు ఆ గేమ్ అంటే అంత ప్యాషన్. నేను మల్టీ-బిలియన్ కంపెనీ స్టార్ట్ చేసి నేను అందులో మంచిగా చేసినా సరే ఐ విల్ ప్లే బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది నాకు అంత ఇష్టం. అండ్ నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను 2 years నుంచి. ఐ వాస్ టెల్లింగ్ మై ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్స్ ఎవరికో చెప్పిన ఈ ఆపర్చునిటీ వస్తుందని తెలియకముందే, నువ్వు చూడు బిగ్ బాస్ 11 లోపు నేను ఎప్పుడైనా వెళ్తాను చూడు అని చెప్పి నేను అప్పుడే చెప్పుండే. నేను మేనిఫెస్ట్ని చాలా నమ్ముతున్నా. ఇప్పుడు పనికి వస్తుంది నిజంగా మేనిఫెస్ట్. ఓకే. ఓకే. ఇఫ్ నువ్వు ఈ సీజన్ వెళ్ళినా నెక్స్ట్ వెళ్ళినా ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే ఉంటుంది, మా వ్యూవర్స్ నుంచి అండ్ నా నుంచి తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇలా ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.